చేసుకోవాలి చెప్పనా అంటే ప్రేమ చెలిమి చిరునామా. నీ స్నేహం ఇక రాదులని. నేను అందంగా లేనా? నీకేంట బంగారం సూపర్ గా ఉన్నావు. అమ్మో నాకు భయం వేస్తోంది. ఏది ఊరికే రాదు రేచల్. అది కాకుండా ఇంకేదైనా పొద్దున్నే తిన్నామా సాయంత్రం పడుకున్నామా లాంటి జీవితం ఉండి పోయి ఏంటి ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఒకే గోదావరమ్మ నాసిక్లో పుట్టింది, మన ఇద్దరిని తడుపుకుంటా వెళ్ళింది అంతే. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. ఆయన యాంకర్, యాక్టర్, కమెడియన్, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇలా ఆయన అడుగు పెట్టని రంగం అంటూ లేదు. ఆయన చేయని పని లేదు. అందరూ అన్నీ చేయాలనుకుంటారు, కానీ అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోగలగడం బహుశా ఇతనికి మాత్రమే సాధ్యమేమో. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు, టీవీ పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్న జెమినీ సురేష్ గారు. నమస్తే అండి సురేష్ గారు. నమస్కారం. ఏంటి ధ్యానం చేస్తున్నారు? నాకు కూడా తెలియదు ఇన్ని ఉన్నాయి నాలో అని, బట్ చాలా బాగా చెప్పు. ముందుగా నీకు సంక్రాంతి శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ది సేమ్. వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. నేను చాలా రోజుల క్రితం ఒక 6-7 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ అనుకుంటా మనం కలిసి పనిచేసాం. అప్పుడు అల్లరి ప్రోగ్రామ్ సరదాగా ఒక రియల్ సిటీ అనే ఒక ప్రోగ్రాంలో నీతో డైలాగులు చెప్పించి నీ పక్కన కూర్చుని యాంకరింగ్లు చేసి వెరీ గోల్డెన్. ఎంత అదృష్టం కదా మీతో కలిసి ప్రోగ్రామ్. నాకు అదృష్టం లేదు లేదు, అది ఒక ప్రముఖ యాంకర్గా ఇలా మాట్లాడడం మీకు గొప్పతనం, కానీ మీతో కలిసి పనిచేయడం, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే రియల్లీ నాకు అసలు ఎలా ఉందంటే నిన్న నైట్ నుంచి ఎప్పుడెప్పుడు మీరు వస్తారా, మిమ్మల్ని ఏం అడగాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఫస్ట్ టైం నాకు అనిపించింది. ఎస్, నిజంగా మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ సక్సెస్ అయ్యారని నేను చెప్తాను. మీరేమంటారు? థ్యాంక్ యూ. నిజంగా అంటే నేను ఏదైనా దాని దాని అంతు చూసే వరకు వదలనే కొన్ని పరిస్థితుల మధ్యన ఇక్కడికి వచ్చాను. ఒకటి పట్టుకుంటే దాని చివరి వరకు కష్టపడి పనిచేసి దాన్ని ఏమైనా సరే దాని ఎడ్జ్ చూడాలా. అలా అంటే ఏదేమైనా నటుడు అవ్వాలని వచ్చిన ప్రయత్నమే కాబట్టి సో వీటన్నిటిలోనూ రకరకాలుగా నేను ఇందాక చెప్తుంటే ఎంట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాంకర్గా, యాక్టర్గా, రైటర్గా, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా ఇవన్నీ చేశానంటే సినిమా కోసమే చేశాను. సినిమా చుట్టూ సినిమాతోనే ట్రావెల్ చేశాను. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మీలాగే మేము కూడా హార్డ్ వర్కే చేస్తున్నాము. అంటే ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కలా. హార్డ్ వర్క్ చేయండి అయితే ఎవరు సక్సెస్ అవ్వరు. మీరేంటి, మీరు పనిచేసిన సంస్థ పేరే మీ ఇంటి పేరుగా మారిపోయింది. అంత హార్డ్ వర్క్ ఏం చేశారబ్బా? అంత హార్డ్ వర్క్ ఏం చేశారబ్బా అన్నట్టుగానే చెప్తా. నేను ఏమీ కాకుండా కేవలం హవాయి చెప్పులు వేసుకుని హైదరాబాద్ వచ్చా. మనం మామూలు చాలా ఇది విన్నాం. అలా వచ్చిన నేను నాకు ఏదైనా ఒక తాడు దొరికితే కొంచెం మనం ఆ పైకి ఎక్కాలనుకున్నప్పుడు ఏదైనా రోప్ లాంటిది దొరికితేనే మనం బిల్డింగ్ ఎక్కగలం. అలాంటి టైంలో నాకు జెమినీ టీవీ నాకు అన్నం పెట్టింది, నన్ను నిలబెట్టింది. ఆ రోజు నాకు ఉద్యోగం ఇచ్చారు. మా కిరణ్ గారు కానీ, మా గీతా మేడం, మా జీకే గారు, వీళ్ళందరూ నన్ను తీసుకొచ్చి వీడు పనికొస్తాడు, ఇతనిలో మంచి రైటర్ ఉన్నాడు, ఇతని థాట్స్ బాగున్నాయని చెప్పి నన్ను తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు నీ ముందు నేను కూర్చునే వరకు కూడా నేను జెమినీ టీవీని వదల్లా. అందుకని నేను జెమినీ సురేష్ని అయ్యా. అంటే మీరు ఎక్కువ కాలం ఎక్కడైనా పనిచేశారనుకోండి, మీరు చూపించే డెడికేషన్ ఆ ఛానల్ పట్ల కానీ మీరు చేస్తున్న పని పట్ల కానీ చూపించే డెడికేషనే మీకు ఆ పేరుని ఇస్తుంది. జెమినీ సురేష్ అని జనం నన్ను పిలిచారు, సినిమా ఇండస్ట్రీ నన్ను పిలిచింది. బికాస్ ఆఫ్ నేను అక్కడే పనిచేస్తున్నా, స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమినీ. నా శాలరీ అకౌంట్లో జెమినీ టీవీ సన్ గ్రూప్ నుంచి నాకు అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇప్పుడు కనిపించట్లా టీవీలో, వినిపిస్తున్నా మీ జెమినీ టీవీలో అది. సినిమాలో యాడ్లు వస్తాయి, కమర్షియల్ యాడ్స్, సీరియల్స్ గురించి, ఇవన్నీ చెప్పి గొంతుకు నాదే. చాలా మందికి తెలియదు. అందుకని నేనేంటంటే నాకు అన్నం పెట్టినటువంటి నా సంస్థతో నేను ట్రావెల్ ఎప్పుడూ ఉండాలి. నేను ఇవాళ హీరోయిన్ అయిపోయినాను, పెద్ద యాక్టర్ని అయ్యాను, ఇంకోటి ఎప్పుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా జెమినీ ఈజ్ మై ఫస్ట్ చాయిస్. నేను సురేష్ ఈ పని ఉంది జెమినీలో అంటే ఫస్ట్ వెళ్ళి నా వాయిస్ ఇస్తాను, నా వర్క్ చేస్తాను. సో ఇప్పటికీ నేను జెమినీ టీవీలో వర్క్ చేస్తాను కాబట్టి జెమినీ సురేష్. జెమినీ అంటే నాకు అంత ఇష్టం, అంత డెడికేటెడ్గా పనిచేస్తున్నాను కాబట్టి జెమినీ అన్నారు. ఏది ఊరికే రాదు రేచల్, మనం చేసిన పనికి గుర్తింపు. కానీ మీరు ఇప్పుడు ఇలా అంటుంటే మీ మాటలు విని నాకు భయం వేస్తోంది. ఎందుకంటే మీరు
1000 పైన ఇంటర్వ్యూలు చేసి ఉన్నారు. అవును. ఫ్యూచర్‌లో ఈ ఇంటర్వ్యూ చేసే అవకాశమైనా మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు వదిలేస్తే బావుంటుంది. ఇంటర్వ్యూ చేసే అవకాశం నేను ఆపేసానుగా. ఇంక 2000 మళ్ళీ అడుగు పెట్టరుగా? ఇంకా అంటే 2014లో స్టాప్ చేశాను. నన్ను చాలా ఛానల్స్ వాళ్ళు అడిగారు. మీ హ్మ్. పేరు మీద 'కాఫీ విత్ సురేష్' అని లేకపోతే 'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ సురేష్' ఇలా రకరకాల పేర్లతో నన్ను సోలోగా ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూలు చేయమని చాలా అడిగారు. నేను దాదాపు 1200, 1300 ఇంటర్వ్యూలు చేసున్నా. హ్మ్. 24 ఫ్రేమ్స్ అనే ప్రోగ్రామ్‌లో. హ్మ్. నేను 2014లో మన 'సూర్య' గారు తమిళ్ హీరో 'సూర్య' గారు అండ్ ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ 'కార్తీ' గారు అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ 'కమల్ హాసన్' గారిని చేశా. అంతే. అక్కడతో ఇంక అక్కడి నుంచి కొంచెం ఆ సినిమాల వైపు వెళ్ళాలి మనం ఎక్కువ రోజులు ఇలా ఉంటున్నాం కదా! ఇప్పుడు అవకాశాలు వస్తున్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలని అటు ప్రయాణం చేశాను. సో దట్ అప్పుడు 14 నుంచి అనుకుంటా. చేయలే ఇంకా యాంకరింగ్. అదే ఇంటర్వ్యూలు చేయలే. అంటే డౌట్ క్లారిఫికేషన్ కోసం. ఏమో అంతే. ఇప్పటికి మీరు జెమినీలో మీ వాయిస్ వినబడుతూనే ఉంది అనంగానే హ్మ్. మళ్ళీ మీరు ఏ మళ్ళీ ప్రముఖ జెమిని అడిగితే చేస్తా. మళ్ళీ వస్తాడాడు. ఎంటర్ ద అయ్యో డ్రాగన్ అని. బాబోయ్! ఈ ఆ! రోజులు ఈ రోజుల్లో సెల్ ఫోన్‌లో కెమెరా వచ్చిన తర్వాత నీది, నాది అనేది ఏది లేదు. హ్మ్. మన చేతుల్లోనే మనం ఏదన్నా చేయొచ్చు. మనం ఇంటర్వ్యూలు చేయొచ్చు. మనం ఏమైనా కెమెరా మీ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు కదా! హ్మ్. సో, అలా చూస్తే కనుక మళ్ళీ ఇంటర్వ్యూలు చేయాలి అలాంటిది ఏమైనా అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా. నేను రైట్. నా మాతృక అది. మా అమ్మ నాకు అన్నం పెట్టిన ప్లేస్ నేను దానికోసం ఏమైనా చేస్తా. హ్మ్. ఇప్పుడు మీరు మూవీస్‌లో యాక్ట్ జేస్తున్నారు. ఫుల్లు బిజీ అయిపోయారు. ఇటు డబ్బింగ్, అటు షూటింగ్. అయినా ఇంకా అదే ఎనర్జీ మీలో కనిపిస్తోంది. అసలు ఏంటి? ఎక్కడిది? ఇంత ఫన్ జనరేట్ జేస్తారు. హ్మ్. ఇంత హ్యాపీగుంటారు. ఎక్కడి నుంచొస్తది మీకు ఆ ఎనర్జీ నాకు జెప్పరా? మా అమ్మ ఇచ్చిన ఎనర్జీనేమో బేసిక్‌గా. అది అలా 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 కాకుండా ఏం లేదు ఇంకేదైనా? రేచల్. అంటే నా ప్లానింగ్ ఉంటది కొంత. ఆ! అండ్ బేసిక్‌గా నేను పాజిటివ్‌గా ఉంటాను. హ్మ్. 100% పాజిటివ్‌గా ఉంటాను. ఏ విషయంలోనైనా? ఏ విషయంలోనైనా. ఏదంటే మనం చేసే పనిలో హ్యాపీనెస్ ఉన్నప్పుడు, పాజిటివ్‌గా ఉన్నప్పుడు మనం మరింత ముందుకెళ్ళగలం అని నమ్మే మనిషిని నేను. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. ఏదో జరిగింది అక్కడ. ఏదో కుళ్ళు, కుతంత్రం, ఏదో హత్యలు, మర్డర్‌లు ఈట్లి గురించి అలాంటి ఆటిల గురించి నేను అసలు తీసుకోను. ఆటిల గురించి ఆలోచించను అసల. సరదాగా ఉండాల. కాస్త నవ్వించాలా. సాయంత్రం ప్రశాంతంగా పడుకోవాలి. ఇంతే. అంటే అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. బేసిక్‌గా మనం హెల్తీగా ఉండాలంటే పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలని నమ్మే మనిషిని. సో, అదే నాకు ఆ ఎనర్జీనిస్తది బేసిక్‌గా. ఎక్కడికెళ్ళినా, ఎవరితో మాట్లాడినా సరదాగా ఉంటా, కాస్త నవ్విస్తా. నా మీద నేను జోకులేసుకుంటా. ఏమైనా తెలిసిన జోకులుంటే చెప్తా. అంతే అలా గడిచిపోతది. అందుకని పాజిటివ్‌గా ఉంటాను కాబట్టి ఈ ఎనర్జీ. అయితే నాకో డౌటొచ్చిందిక్కడ. ఏదైనా నచ్చిన ఫీల్డ్ మనకు నచ్చిన ఫీల్డ్‌లో పని చేస్తే హ్యాపీగా ఉంటాం. పాజిటివ్‌గా మనం థింక్ చేస్తాము. అయితే మీరు యాక్టర్ అవ్వాలని వచ్చి, యాక్టర్ కాకుండా మిగతా అన్నీ చేసేసారు. యాక్టర్ అవ్వడానికి యాంకరింగు. అన్నీ చేశాను. మళ్ళీ అదే అవును. ఆన్సరొస్తది. యాక్టర్ అవ్వడానికి అన్నీ చేశాను. మీకేది హ్యాపీ అనిపిచ్చింది? ఇప్పుడు మీరు యాక్టర్, డబ్బింగ్ జెప్పారు. యాక్టర్, ప్రొ యాక్టర్, యాక్టర్, యాక్టర్. డాక్టర్ కాదు, కలెక్టర్ కాదు. యాక్టర్. యాక్టర్ అయితే అన్నీ అవ్వచ్చు. ఆ! కలెక్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇన్స్‌పెక్టర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. నేను ఆ! మొదటి నుంచి చివరికి సీరియల్‌లో గూడా యాక్ట్ చేశారు. అబ్బా! దేన్ని వదిలిపెట్టలేదు మీరు. సీరియల్‌లో 'అపరాజిత' సీరియల్‌లో ఆ! హీరోగా చేశాను. 'రాడా' అని టీవీ వాళ్ళది. హ్మ్. 2008లో ఎప్పుడో వచ్చింది. అప్పుడు నేను హ్మ్. హీరోగా చేశాను. ఒక 150 ఎపిసోడ్‌లు. మరి అందులో గూడా యాక్టింగ్ ఉందిగా. ఉంది. అదే కంటిన్యూ నేనేంటంటే చేయొచ్చుగా. నేను బేసిక్ ఫస్ట్‌గా వచ్చింది సినిమా నటుడిని కావాలని. హ్మ్. సినిమా యాక్టర్ అవ్వాలంటే కావాల్సిన సోర్సెస్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నా. హ్మ్. కానీ నాకు అంత ఇక్కడ ఎవరో తెలీదు. ఏమి నాకు అంత ఎవరో కొత్తగా వచ్చాను కాబట్టి తెలీదు కాబట్టి ఆ టైంలో నన్ను ఈటీవీ ఫస్ట్ యాక్చువల్‌గా ఈటీవీలో పనిచేశాను. ఒక 6, 7 మంత్స్ తర్వాత జెమినీ టీవీకి షిఫ్ట్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి జెమినీలోనే ఉన్నా. ఈటీవీ ఫస్ట్ ఆదరించింది ఈటీవీయే. అదేంటబ్బా! ఎవరు తెలియదంటారు. ఏమీ కాని టైంలోనే మీ రూమ్‌మేట్స్ అందరూ హ్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈరోజు ఆళ్ళకి కూడా అప్పుడేం వెలుగుతున్న వాళ్ళే. తెలీదమ్మా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు గదా! ఆ! రూమ్‌మేట్స్ అయినంత మాత్రాన ఆ టైంలో ఆళ్ళకి అన్నీ తెలుస్తాయా? అంతే మనకు అంటారా? అబ్దుల్ కలాం గారు ఉంటారు కదా! రాష్ట్రపతి అయ్యాడని. ఆయనతో పాటు ఓకే. రూమ్‌మేట్ ఒకాయన ఉన్నాడు కదా! ఆయన ఆ పెరంబుద్దూరు అక్కడ మన ఓకే. తమిళనాడులో ఒక స్ట్రీట్‌లో ఆయన అలాగే ఉంటాడు. ఆ! నా ఫ్రెండ్ రాష్ట్రపతి అయ్యాడని చెప్పుకుంటాడు. హ్మ్. ఎవరు ఎక్కడున్నారు ఏంటి కాదు. అప్పుడు అయ్యుండొచ్చు ఆళ్ళు రూమ్‌మేట్‌లు. అప్పుడు కాదు. ఆళ్ళు కొత్తే. కాదు సురేష్ గారు. మీ గురి యాక్టింగ్ ఓకే. హ్మ్. అది దాని కోసమే ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నారు. మాకు వినడానికి చాలా సంతోషంగా ఉంది. కానీ అది కాకుండా మీరు సినిమాలకి రివ్యూస్ ఇచ్చారు. అవును. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా అసలు ఎన్ని ప్రోగ్రామ్‌లు చేశారు మీరు? చాలా ప్రోగ్రామ్స్ చేశాను. యాక్చువల్‌గా అప్పుడు నాకు జాబ్ ఇచ్చిందే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అండ్ రైటర్‌గా జెమినీ ఓకే. టీవీలో. హ్మ్. 'పట్టుకుంటే పట్టుచీర' క్రియేట్ చేశాను ఫస్ట్ మన సుమ ఓకే. గారిది అదొకటి 'పట్టుకుంటే పట్టుచీర', 'రామ్ ఆత్మారాం', 'స్మైల్ ప్లీజ్', 'టాలీవుడ్ టాక్స్', 'నవ్వుల నజరానా',
నేను చేసిన ప్రోగ్రామ్సే చాలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే నేను దానికి డైరెక్టర్‌గా ఉండేవాడిని. నేనే స్క్రిప్ట్ రాసి మీలాగా యాంకర్స్ ఉంటే అమ్మాయిలతో లేకపోతే అబ్బాయిలతో వాళ్ళ కాంబినేషన్‌లో గాని ప్రోగ్రామ్స్ చేసేవాడిని. దాన్ని ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అంటారు. నేనే డైరెక్ట్ చేయాలా, నేనే రాసుకోవాలా. అది చేసున్నా. సో అంతే అక్కడి నుంచే నేను యాంకర్ అయ్యాను తర్వాత. ఎందుకంటే ఇవన్నీ చేయడానికి కారణం చెప్పాను కదా! యాక్టర్ అవ్వాలంటే ఏదో ఒక మార్గం దొరకాలి. అది ఇలా దొరికింది. అందుకని జెమినీలో అవన్నీ వర్క్స్ చేశాను నేను. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ గుర్తులేవు నాకు. చాలా చేసున్నా. అబ్బబ్బబ్బబ్బా! ఒక టర్మ్ అయితే ఇదొకటి చెప్తే నీకు అర్థమైపోద్ది. ఒక టర్మ్‌లో నేను తప్ప సోమవారం నుండి శనివారం వరకు నేను తప్ప ఇంకొక ఎవరో యాంకర్ కూడా కనపడనన్ని ప్రోగ్రామ్స్ చేశాను. ఎవరైనా రాకపోతే కూడా ఆ ప్రోగ్రామ్‌లో నేను చేసేవాడిని. వేరే అబ్బబ్బబ్బా! యాంకర్ ప్రోగ్రామ్ అది. అప్పుడు డైలీ ఉండేవి. వీకెండ్స్‌లో ప్రోగ్రామ్స్ మళ్ళీ ఈవినింగ్స్‌లో తేజ టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చేవి. ఎవరైనా యాంకర్ రాకపోయినా నేను 24 ఫ్రేమ్స్ నాదే, రామాత్మారాం నాదే, స్మైల్ ప్లీజ్ నాదే, నవ్వుల ఓహ్! నజరానా నాదే. ఇంకా చాలా ఉన్నాయి. అయితే హిట్టే నాది. అయితే హిట్ అని చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్ అనుపమ నేను చేసాం. తర్వాత అనితా చౌదరితో ప్రోగ్రామ్ చేశాను. ఇప్పుడు సింగర్ స్మిత గారు ఉన్నారు. ఆవిడతో ప్రోగ్రామ్ చేశాను. సునీత గారు. ఆ ప్రోగ్రామ్ పేర్లు గుర్తులేవు. కొన్ని ఉన్నాయి గానీ బట్ చాలా చేశాను. ఒక టైంలో 25 ప్రోగ్రామ్స్ కంటిన్యూగా. ఒక వీక్‌లో నేను తప్ప ఇంకెవరు కనిపించేవాడు. ఉదయం లెగిస్తే సాయంత్రం దాకా నేనే ఉండేవాడిని. ఇప్పటికీ మీ పేరు మారుమోగుతోంది. అది వేరే అనుకోండి. అవును. ఆ టైంలో. సో, ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ మీరే చేశానంటున్నారు. అన్నీ మీరే. డైరెక్షన్ వైపు గూడా అడుగుపెట్టే ఆలోచనలు గూడా ఉన్నాయా? నేను ఇప్పుడు జెమినీ టీవీలో నా ప్రోగ్రామ్స్ నేనే డైరెక్ట్ చేసేవాడిని. ఇప్పుడు సినిమాకి? ఇప్పుడేం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన పని మనకు తెలిసిన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తెలియని పని జోలికి వెళ్ళకూడదు. బట్ తెలుసు. డైరెక్షన్ చేయాలన్న ఆలోచన అంటే ఇప్పుడు కాదు గానీ ఇన్ ఫ్యూచర్ ఏమన్నా భగవంతుడు కరుణిస్తే ఆ టైంకి చేస్తారా? మన మెదడు ఇంకా పని చేస్తూ ఉంటే క్రియేటివ్‌గా అప్పుడు. ఇప్పుడు మీరు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. ఎన్నో మూవీస్‌కి మీరు చాలా జెన్యూన్‌గా రివ్యూస్ రాసారు. ఎంతోమంది డైరెక్టర్స్ మీకు కాల్ చేశారని చెప్పారు. మీ ఇంటర్వ్యూస్ చాలా చూసాను నేను. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్న సినిమాకి ఫస్ట్ మీరే రివ్యూ చెప్పుకుంటారా? నేను ఫస్ట్ రివ్యూ అనుకున్నాకే సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నా. ఆ! నా సినిమా గురించి పూర్వాపరాలు తెలుసుకున్నాక. సో, ఫస్ట్ నుంచి చివరి దాకా చదివిన తర్వాత హ్మ్. ఈ క్యారెక్టర్‌కి నేను ఎంతవరకు యాప్ట్? ఈ సినిమా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఏ తరహా సినిమా ఇది? ఏ వర్గం ప్రేక్షకులు దీన్ని రిసీవ్ చేసుకుంటారు? ఎవరిని టార్గెట్ సినిమా చేయాలి? కథ, కమామిషు ఏంటి? డైలాగ్స్ ఎలా ఉంటాయి? పాత్రలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ స్క్రీన్ మీకు ప్లే ఎలా రివీల్ ఉంది? చేస్తారా? ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఆ! ఇప్పుడు నేను సినిమాలో హీరోగా చేస్తున్నా. అంటే నాకు తెలిసి మీ అది క్యారెక్టర్ నేను వరకే ఇచ్చుకున్న రివ్యూ. చెప్తారేమో ఎలా అనుకుంటున్నాను. ఎలాగా? మీ క్యారెక్టర్ వరకే చెప్తారేమో మొత్తం రివీల్ అమ్మో! ఇప్పుడు చేస్తారా అనే లేదు నాకు అది. హీరోకి, హీరోయిన్‌కి మెయిన్ క్యారెక్టర్స్ కనుక ఎప్పుడు రీడింగ్ ఇస్తారు. ఏ హుహు. డైరెక్టర్ అయినా మొత్తం కథంతా చెప్తారు. ఎలా నడుస్తుందో చెప్తారు. ఏ హ్మ్. క్యారెక్టర్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతాయో చెప్తారు. ముఖ్యంగా హీరో పాత్రధారి ఎప్పుడూ అవన్నీ తెలుసుకోవాలి. హ్మ్. నా చుట్టూ ఉన్న పాత్రలేంటో నేను తెలుసుకోవాలి. నేను ఇప్పుడు నేను చేస్తున్న ఆత్మకథ సినిమాకి సంబంధించి డైరెక్టర్ కొండ్రెడ్డి శ్రీనివాస్ గారు నాకు బాగా క్లోజు. హ్మ్. మేము రోజు ఇంచుమించు 1 మంత్ ట్రావెల్ చేసి దాని గురించి డిస్కస్ చేసి ఏ పాత్ర ఎప్పుడొస్తది? ఎవరెప్పుడు ఎళ్తారు? ఏ డైలాగ్ ఎలా ఉంటది? అన్నీ చూసుకున్న తర్వాత నా సినిమాని నేనే రివ్యూ చేసుకున్న తర్వాత చిత్రీకరణ మొదలుపెట్టాం. షూటింగ్ స్టార్ట్ చేసాం. ఏది నచ్చితే మీరు ఆత్మకథ. చిత్రీకరణలోకి అడుగుపెడతారు. ఒక మూవీ గురించి మీ దగ్గరకొచ్చి చెప్తారు కదా! స్టోరీ మొత్తం. హ్మ్. ఏది నచ్చితే మీరు ఓకే అంటారు. కథ. కథలో మీ క్యారెక్టర్‌కి సూటబుల్ ఏమని కోరుకుంటారు? ఇప్పుడు మీరు హీరోగా చేస్తున్నారు. ఏంటి 'పాంచాలి పంచభద్రుక' హ్మ్. దాంట్లో 5గురు మెయిన్ క్యారెక్టర్స్. హ్మ్. దాంట్లో మీరు ఇంకా అది ఎలా ఉంటది ఏంటి మాకైతే తెలియదు. మీకే తెలిసుండాలి. హ్మ్. ఏంటి ఆ మూవీ గురించి అసలేంటి చెప్పండి? 'పాంచాలి ఏం పంచభద్రుక' నచ్చింది మీకు? చాలా మంచి సినిమా అది. హ్మ్. ఎందుకంటే నేను అందులో నలుగురిలో ఒక మెయిన్ లీడ్‌గా అంటే ఒక మెయిన్ హీరోగా నేను చేసినటువంటి సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు మాకు చాలా తోడై నిలబడ్డారాయన. ఆయన ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేయటం మా అదృష్టం. ఈ సందర్భంగా 'సత్యాగ్రహి' ఛానల్ ద్వారా మాలాంటి చిన్న నటులనందరిని ఆదరించి మీకోసం నేను చేస్తానురా అని నిలబడిన రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. 'పాంచాలి పంచభద్రుక' క్రియేటర్ గంగ సప్త శిఖర అని డైరెక్టర్ గారు. ఆయన చాలా సరదాగా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ జోష్‌లో ఒక కథ కావాలనుకున్నప్పుడు చిన్న స్క్రీన్ ప్లే పెట్టుకొని, చిన్న ట్విస్టులతో నా క్యారెక్టర్ ద్వారా కథ చెప్తారనమాట. అంటే నా చుట్టూనే ఉంటాయి ఈ క్యారెక్టర్స్ అన్నీ. మిగతా రోల్ రైడా చాలా మంచి అతను కూడా వన్ ఆఫ్ ది లీడ్ చేశాడు. అండ్ అనిల్ అని వీళ్ళందరూ నాతో పాటు ఉంటారు. నేను ఆ సినిమా ఎప్పటికైనా సినిమా డైరెక్టర్‌నవ్వాలని చేసే ప్రయత్నంలో భాగంగా టీవీ సీరియల్ డైరెక్టర్‌గా మిగిలిపోతా. హ్మ్. వాడు ఎప్పటికైనా సినిమా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈ పాత్రలన్నీ నా చుట్టూ వచ్చి వీడి ప్రయత్నం ఎంత ముందుకెళ్ళిందనేది 'పాంచాలి పంచభద్రుక'. ఇందులో ఒక సెనోరిటా అని ఒక అమెరికా అమ్మాయి కూడా యాక్ట్ చేసింది. ఆమె మెయిన్ ఆమె చుట్టూ కూడా ఉంటది. నేను నా చుట్టూ జరిగే కథలో ఆమె కూడా మెయిన్ క్యారెక్టర్. ఒక రకంగా హీరోయిన్ అని చెప్పొచ్చు. ఆమె లీడ్ చేసింది.
ఇంకా చాలామంది మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఆల్ ద యాక్టర్స్ ఆల్మోస్ట్ 2 అవర్స్ మాక్సిమమ్ ఫస్ట్ హాఫ్ ఒక 8-9 టైమ్స్, సెకండ్ హాఫ్ 8-9 టైమ్స్ నవ్వుకుంటారు. దెర్ ఈస్ నో లాజిక్. అందుకే దీనికి లాజిక్ లేదని పెట్టారు ఆయన డైరెక్టర్ గారు. చాలా మంచి సినిమా అవుద్ది పాంచాలి పంచపత్రిక. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చాలా బాగా చెప్పారు. ఉమ్. ఆయన నవ్వించడంలో దిట్ట. ఈయన్ని రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు మెయిన్ హీరోగా ఉంటూనే తెలియని ఒక పంచులేస్తూ ఉంటాడు. సెట్‌లో గూడా వేస్తారు అతను. అదే ఎలా ఉంటారు సెట్‌లో ఆయన ఇప్పుడు రాజేంద్ర సరదాగా ప్రసాద్? ఉంటారు. నాగేంద్ర ప్రసాద్ గారు నేను చాలా ఇష్టపడే యాక్టర్స్లో ఒక ఆయన. నా ఎంత ఇష్టం అంటే మనం ఎప్పుడన్నా కష్టంలో ఉన్నప్పుడు ఒకసారి ఇలా అయింది ఏదో సినిమా ఊరికే మన ర్యాకుల్లోంచి ఒక సినిమా ఇలా తీసి ఆ సీడీఎస్ చూస్తే మీకు ఏం కష్టం వచ్చిందో మర్చిపోతారు. హ్మ్. అంత నవ్విస్తాడు ఆయన. అలాంటి సినిమాలు చేశారు ఆయన. ఎన్ని రోజులు జరిగింది ఈ షూటింగ్? ఓవరాల్గా ఒక 30-35 డేస్లో అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక 4-5 డేస్ చేసి ఉంటారు. ఆయన మెయిన్ క్యారెక్టర్ బట్ 4-5 డేస్లోనే ఆయన వర్క్ కంప్లీట్ అయిపోయింది. అబ్బబ్బబ్బా! 5 డేస్ చేసాం ఆయనతో. నాకు ఆయనకి సినిమాలో ఒక 2 టైమ్స్ ఎక్కడో కాంబినేషన్ తప్ప ఆయన ఆయన పార్ట్ వేరుగా జరుగుతూ ఉంటుంది. సినిమా కథకు లింక్లో ఉంటాడు. చాలా మంచి వేషం చేశారు. ఆయన అయితే బాగుంటుంది అనుకోగానే మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఆయనకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. సో, ఇప్పుడైతే మీరు పాంచాలి పంచభద్రికలో హీరోగా కనిపిస్తున్నారు. ఆత్మకథ అని ముందు ఇంకొక ముందు సినిమా. సోలోగా ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఆత్మకథ సోలో హీరోనే. ఇప్పుడు 3 సినిమాలమ్మా. ఆ! ఒకటి ఆత్మకథ నేనే సోలో హీరోగా చేస్తున్నా. ఓకే. 2 పాంచాలి పంచభద్రిక. ఓకే. అదే అందరితో షేర్ చేసుకుని నేను కూడా వన్ ఆఫ్ ది యెస్. హీరో. మూడోది ఇంకొక సినిమా. అది ఇంకా టైటిల్ పెట్టలా. అది కూడా షూటింగ్ జరుగుతుంది ఇంకా. దానికి ఒక టైటిల్ అనుకుంటున్నారు. లైక్ ఆ జన్మ బ్రహ్మచారి అలాంటిది ఏదో టైటిల్. అది కూడా వస్తుంది త్వరలో. బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద చూడడమే. ఏమండి ఇవాళ వచ్చి గాలిపటం ఎగరేస్తే నా గాలిపటం ఎంత పైకి ఎగిరిందని చూసి అంత ఈజీ కాదు తెలుగు సినిమా పరిశ్రమ. దాదాపు 20 సంవత్సరాల కష్టం. రాత్రి పగళ్ళు నిద్రపోకుండా నా కళ్ళ కింద నలుపులు అందుకే వచ్చేసినాయి. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నరకాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన తర్వాత 15 ఏళ్ల నా కళ ఈవేళ నిజం అవుతుంది. అందుకే 2025 సంవత్సరం రికార్డులో రాసి పెట్టుకోవాలి. ఎందుకు ఇంత టైం పట్టింది మీకు? అంటే రాగానే వచ్చేస్తానికి ఇది ఏంటిది ఓకే. రాగానే రాదు. నాకు సినిమా. తెలుసు. ఐ నో దట్. బట్ ఇంత కష్టంతోటి ఇప్పుడు మీరు హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కనబడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ ఎందుకు ఇచ్చారు? మీరు చాలా సినిమాలు యాక్ట్ చేశారు అంతకు ముందు గూడా. అయితే మీరు 100 ఒక సినిమాలు చేసి ఉంటా మీరు క్యారెక్టర్స్. అన్నారు కొన్ని మూవీస్‌లో నాది ఎడిటింగ్‌లో లేపేశారు అది ఇది అని. ఆఫ్‌కోర్స్ ఎడిటింగ్‌లో లేపేశారు. మాలాంటి వాళ్ళకంటే పరిచయం లేదు. మీకైతే చాలా మందితో పరిచయాలున్నాయి. మీరు వాళ్ళతో మాట్లాడే చనువు గూడా ఉంది గదా! మ్మ్. అలా ఎడిటింగ్‌లో మీ సీన్‌ని లేపేసినప్పుడు మీకు బాధే కదా! అది బాధే ఎవరికైనా. ఇప్పుడు వెళ్ళి డైరెక్టర్ గారు నాది ఎందుకు లేపేశారు ఉంచపోయారా ఉంచితే బాగుండేది కదా సరదాగా తీస్తారా ఊరికే అలాంటి తీస్తారా డైరెక్టర్‌తో అలాంటి మళ్ళీ మనం సినిమా అనలేం చేసే కదా అవకాశం వచ్చిందా? బోల్డ్ సార్లు నేను సరిలేరు నీ కవర్లో నాది మహేష్ బాబు గారిది సీన్ తీసేశారు అనిల్ రావుపూడి నా క్లోజ్ ఫ్రెండ్ ఆ! ఆ సీన్ అక్కడ అవసరం లేనప్పుడు తీసేస్తారు ఓకే. నన్ను తీసేటువంటి వెనెల కిషోర్ని తీసేస్తారు సునీల్ తీసేస్తారు అవసరమైతే హీరోని కూడా తీసేస్తారు ఆ ఆ! సీన్స్ తీసేస్తారు మేము క్యారెక్టర్ యాక్టర్స్ కాబట్టి 2-3 సీన్లు యాక్ట్ చేస్తాం ఆ 3 సీన్లు అవసరం లేదు కథలో ఇందులో అనుకున్నప్పుడు తీసేస్తారు అలాగే అవసరం లేదనుకున్న హీరో సీన్లు తీసేస్తారు హీరోయిన్ సీన్లు కూడా తీసేస్తారు కాకపోతే వాళ్ళు ఫుల్గా సినిమా అంతా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసేసినట్టు తెలియదు మేము 3 సీన్లలో ఉంటాం కాబట్టి తీసేశారు అంటారు అంటే మళ్ళీ అదే డైరెక్టర్ మీకు మూవీకి అయ్యో అదే పిలిచినప్పుడు డైరెక్టర్ మళ్ళీ నేను ఎన్నిసార్లు 3-4 సార్లు ఆయన అనిల్ రావుపూడి ప్రతి సినిమాలో నాకు అవకాశం మీకు అనిపించలా ఇంత కష్టపడి కూడా వేస్టే అని చెప్పి? నెవరమ్మా అసలు ఇండస్ట్రీలో అలాంటి అస్సలు నాకు అనిపించలే. అసలు ఉండదు పైగా నేను ఇందాకే చెప్పాను కదా హ్మ్. పాజిటివ్ బ్యాచ్ మనం తప్పట్లో తాళాలు కొట్టే బ్యాచ్ కాదు చిరంజీవి మీకు చాలా ఇష్టమైన హీరో. అవును ఆ! అవును సో, మీరు డాన్స్ కూడా చేస్తారా మరి? ఏమన్నా అంటే అన్ని లేదు కళల్లో నేను మీకు డాన్స్ అంటే ప్రావీణ్యం ఇప్పుడు ఉందిగా? డాన్స్ బేబీ డాన్స్ మా షోలో యాంకర్స్ స్పెషల్ అనే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు డాన్స్ చేశా హ్మ్. మరి నేను డాన్స్ చేయగలను ప్రాక్టీస్ చేసినప్పుడు బాగా ఇష్టపడప్పుడు చేసుకుని ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ సినిమాల కోసం కాబట్టి మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అంతే ఇప్పుడు ఇంకోటమ్మా ఇప్పుడు రేచల్ ఒకటే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళు అందరూ డాన్సులు చేస్తున్నారు లక్షల రీళ్ళు ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ మూమెంట్స్ నేర్చుకుని వాళ్ళు చేస్తున్నారు ఇదివరకు ఇలాంటి పరిస్థితులు లేవు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం చిన్న ఆ గ్రేస్ ఉంటే సరిపోద్ది అందుకని ఇప్పుడు నేను నా జిమ్లో కానీ నాకు అక్కడ జూంబా డాన్స్లు అవి చేస్తాను కొంచెం ఆ మూమెంట్స్ ఉంటే సరిపోద్ది పైగా ఇప్పుడు అప్పట్లో ఆ తరం జనరేషన్ చిరంజీవి గారు ఆ టైము నాగార్జున గారు వెంకటేష్ గారు వాళ్ళతో ఆ డాన్స్లో అవి అంత టైం ఒక పాట 4.5 నిమిషాలు ఉండేది ఇదివరకు హ్మ్. అలాంటి 5 పాటలు ఉండేవి అంటే హాఫ్ అన్ అవర్ సినిమా పాటలతోనే ఉండేది ఇప్పుడు ఎన్ని ఉంటున్నాయి సినిమాల్లో పాటలు 1-2 1, 2 అది ఆ అవసరమైతే 1-2 లేదంటే కూడా బయటకు మా వెళ్ళిపోతున్నారు ఆ! సో అలాంటప్పుడు ఇప్పుడు రాబోయే సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే మాక్సిమం లైవ్లీగా ఉంటాయి కాబట్టి
అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆ చిన్న మూమెంట్స్ అవి ఇవి నేర్చుకుంటున్నా. డాన్స్ అప్పుడు చేశాను డాన్స్. ఇప్పుడు అలాగా డాన్సులు అవి ఇవి మనకు సూట్ అయ్యే కథ కాదమ్మా. మన కథలు మనకి వేరేగా ఉంటాయి. అవి చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే హీరో అవ్వాలంటే అన్ని ఎలిమెంట్స్ ఉండాలి కదా, అందుకే మీరు అసలే ఉన్నాయన్నారు కదా! మల్టీ టాలెంట్ గా ఇప్పుడు ఆలోచిస్తూ యాక్షన్ చూస్తారు. చేశాను. ఇప్పుడు 'ఆత్మకథలో' చిన్న ఫైట్ చేశాను. చాలా బాగా చేశాడాయన. ఎవరైతే ఫైట్ మాస్టర్ ఉన్నాడో ఆయన. నాకు తగ్గట్టుగా కంపోజ్ చేసి చేశారు. డాన్స్ కూడా చేయాల్సొస్తే ఇప్పుడు మొన్న 'పాంచాలి పంచభద్రుకులో' ఒక సాంగు ఆ హీరోయిన్‌తో మాకు నలుగురికి ఉంది ఒక సాంగ్. చేశాను. అవసరం. నేర్చుకోవాలా, చూపించాలా. అంతే. మీరు అంటున్నారు ఎంతో కష్టపడితే గానీ సక్సెస్ రాదు, చాలా కష్టపడ్డాను నేను అని. ఇప్పుడు వచ్చే జనరేషన్‌కి మీరేం చెప్తారు? మీరేమైనా టచ్ చేయని మిగిలిపోయినయి ఏమన్నా ఉన్నాయా? మనం ఎప్పుడు ఇంకొకడికి ఏం చెప్పకూడదు. ఆళ్ళకన్నీ తెలుసు. ఆళ్ళకి ఎలా ఉండాలో తెలుసు. ఏ నేను సలహా చెప్పడం వల్ల ఇది ఇవ్వరా? అలా అవుద్ది, అలా అవుద్ది అయ్యేముంది. అలా ఒకవేళ చెప్తే మనం స్వామీజీలు అవుతాం. మనకు సంబంధం లేని విషయాల గురించి మనం మాట్లాడకూడదు. అంతే. నేను టచ్ చేశానంటే నాకు అవసరం కాబట్టి టచ్ చేశాను. డబ్బింగ్. నేను చాలా కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలకు డబ్బింగ్ చెప్తున్నా. నేను ఆ డబ్బింగ్ ఎందుకు చెప్పాను? జెమినీ టీవీలో నా వాయిస్ విని బావుంటే వాళ్ళు పిలిచి ఈ పాత్రకి మీరు డబ్బింగ్ చెప్పండి సార్ అని. గోవిందాకి, మిథున్ చక్రవర్తికి వాళ్ళకి కూడా నేను డబ్బింగ్‌లు చెప్పా. మా టీవీలో షో వస్తుంటే. సో, అలా డబ్బింగ్ అలవాటయింది. సినిమాతో సంబంధం ఉన్నదే డబ్బింగ్. రైటింగ్ నాకు అలవాటు. నేను రాస్తా. కవితలు రాశాను. చాలా డ్రామాలు రాశాను మా కాలేజీలో ఉన్నప్పుడు. ఇలా సినిమాకి సంబంధించినయి చేశా. అంతే. మన సినిమాకి సంబంధం లేనిది ఏం చేయలా. అంటే ఇప్పుడు డబ్బింగ్ చెప్పే క్రమంలో మీరు ఇంకేదైనా భాష నేర్చుకున్నారా? 'పాట్నా గడ్డ' అని ఒక సినిమా. ఒరియా సినిమా అని తెలుగులో డబ్ చేశారు వాళ్ళు. దానికి కూడా అందులో హీరో పాత్రకి డబ్బింగ్ చెప్పా. తెలుగు. హ్మ్. తెలుగు. తెలుగే డబ్బింగ్ చెప్తాను నేను. రేపు ఒకవేళ హ్మ్. తెలియని భాషలో మీరు హీరోగా యాక్ట్ చేయాలని వచ్చారు. ఏం చేస్తారు? తెలియని భాషలోనా? ఆ! నేర్చుకుంటాం అక్కడ. అంటే అక్కడ వాళ్ళు ఎవరినైనా పెట్టిన చూడరని పెట్టుకొని నేర్చుకుంటాం మరి. ఏం చేస్తాం తప్పదు కదా! ఇప్పుడు అంతేనా? నేను మొన్న కాశీ వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్. ఆ! అక్కడ నేనెళ్ళి నుంచునున్నాను. మా మదరాళ్ళు గుళ్ళు అన్నీ చూస్తున్నారు. ఫ్యామిలీస్ నన్ను నుంచుంటే ఒక ఆవిడ ఐ హావ్ సీన్ సమ్‌వేర్ అరౌండ్ ఎక్కడో చూసాను అని ఆవిడ హిందీలో అడుగుతాంది. కయి దేఖా హై భయ్యా ఆప్‌నే అంటే ఐయామ్ ఎ ఫిల్మ్ యాక్టర్ ఫ్రమ్ టాలీవుడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఏదో ఇంగ్లీష్‌లో అది చెప్తే ఆవిడ కయి దేఖ్ ఎందుకని నాకు హిందీ వచ్చా? నేను అసలు హిందీ సినిమాలో యాక్ట్ చేశానంటే లేదు. మన సినిమాలు అక్కడ డబ్ అయినాయి. గోపీచంద్ గారి సినిమా డబ్ చేశారు. అందులో నేనున్నా. హ్మ్. ఆది గారి సినిమా డబ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి డబ్ అయిన సినిమాల ద్వారా ఆళ్ళు ఆ సినిమాలు బాగా మార్కెట్ అవుతున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయింది. అక్కడ గుర్తుపట్టారు. హ్మ్. రేపొద్దున ఎక్కడన్నా కేరళలో ఎళ్తే మన భాష నుంచి అక్కడికెళ్ళిన సినిమా. తమిళనాడులో గుర్తుపడతారు మళ్ళీ దగ్గరగా ఉంటాం కాబట్టి. సో, అలా వస్తది గుర్తింపు. సరే, ఇప్పుడు మా సత్యాగ్రహి ప్రేక్షకుల కోసం హ్మ్. మీరు కవితలు రాస్తారు, పాటలు పాడతారు, హ్మ్. డబ్బింగ్ చెప్తారు. పాడమని, ఏదో రాయమని ఒక్కటైనా చెప్పాలి. మీకు నచ్చింది. నేను పాటలవి ఎప్పుడో అమ్మా కాలేజ్ డేస్‌లో రేచల్ అయ్యి ఇప్పుడు కాదు నాన్న బంగారం. అవి ఇప్పుడు కాదు కవిత అప్పటికి. అయినా చెప్పొచ్చు గదా! కవితలు ఎలా మీలో అసలు కవి నాకసలు అర్థం కాని క్వెషన్ నన్ను ఏంటంటే చూస్తూ ఏదైనా కవితలు పొగిడి అవి ఎలా చెప్తారు? నన్ను చూస్తూ ఏదైనా కవిత పొగుడుతూ, ఏసిద్ది. ఏ నిన్ను చూస్తూ నేను అందంగా లేనా? నీకేంటి బంగారం సూపర్‌గా హ్మ్. ఉన్నావు నువ్వు. నీ వాయిస్ బావుంటది. నీ హ్మ్. నీ కల్చర్ వాయిస్ హ్మ్. అక్షరాలను ప్రొనౌన్స్ చేసే విధానం బావుంటది. నీ గురించి ఏం పాడవు నేను ఎప్పుడు ఇదివరకు రాసుకున్నా. ఒక్క 2 లైన్‌లు. చినుకమ్మ కురిసింది నా గుండెలో వలపమ్మ మెరిసింది ఈ భువిలో ఆ చిన్ని చినుకమ్మకెన్ని ఊహలో అవన్నీ ముద్దు గుమ్మ కన్ని భావాలు చినుకమ్మ కురిసింది నా గుండెలో వలపమ్మ మెరిసింది ఈ భువిలో మీకు ఆ? మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రెండ్ కదా! ఆర్‌పి పట్నాయక్ గారు. వారి సినిమాలో పాటలు కూడా హృదయానికి హద్దుకుంటాయి. ఉమ్, నన్నడిగితే మెలోడీ సాంగ్సే ఇష్టమని చెప్తాను. ఉమ్. మీకెలాంటి పాటలంటే ఇష్టం? మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఉన్నారంటే ఫస్ట్ ఇళయరాజా గారు. ఆయన నుంచి జస్ట్ అలా అలా పక్కకు తప్పుకుంటే చూడగానే కనిపించేమంటే ఆర్‌పి పట్నాయక్. నా హ్మ్. ప్రాణ స్నేహితుడు. ఆయన పాటలంటే విపరీతమైన ఇష్టం. ఎన్నో పాటలు ఆయనవి. అన్ని పాటలు ఇష్టమే. ఒక్కటి కూడా నేను వదలకుండా మాక్సిమం నేర్చుకునే ఉన్నాయి. ఎన్నో నీకోసం ఐ టు నీకు లవ్ యూ అంటూ బదులే అబ్బబ్బబ్బా! ఎక్కడ ఉన్నా ఇలా రకరకాల పాటలు ఆయన. చాలా మంచి మంచి పాటలు చేశారు ఆయన. అసలు ఎప్పుడైనా నేను స్ట్రెస్ బర్న్ చేసుకోవాలి చెప్పనా అంటే ప్రేమ చెలిమి చిరునామా అలా చాలా మంచి మంచి ఆయన ప్రతి పాట బాగుంటది. నీ స్నేహం ఇక రాదు ఇకరా అని అది ఇంకోటి ఏంటి మొన్న రీసెంట్ గా అది చాలా మంచి సాంగ్ మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గుర్తు చేశారు ఆ నలుగురు సినిమాలో ఒక్కడై అబ్బా! రావడం ఒక్కడై హా! పోవడం అది ఆయన చేసిన పాటే నాకు ఆర్పి గారు సాంగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది.
పట్టుదలతో చేస్తే సమరం సమరం. తప్పకుండా నీదే విజయం కష్ట సమరంలో ఎందుకే ఇలా గుండె గుండె లోపల లోపల ఇంత ఇంత మంట మంట రేపుతావు రేపుతావు. అందని కదా పాపాపాపా. ఇవన్నీ అందుకే నాకు ఆర్పి గారి మ్యూజిక్ ఆయనతో ఉండటం ఆయన పాటలు పాడుకోవడం నాకు కారు నిండా అయ్యే ఉంటాయి. ఆర్పి సార్ మీకు చాలా మంచి ఫ్రెండ్ అని అందరికీ తెలుసు. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. మేమైతే స్ట్రెస్ కొంచెం తగ్గించుకోవాలి అంటే సార్ పాటలు వింటూ అలా రిలాక్స్ అవుతూ ఉంటాను. ఇప్పటికీ నా కార్‌లో అవే పాటలు. మీరు మీ ఫ్రెండే పక్కన ఉంటారు. Hmm. సో, మీరెట్లా ఫీల్ అవుతారు? ఇప్పుడు ఆయనతో కలిసి మీరు పాటలు పాడుతూ ట్రావెల్ చేసిన సందర్భాలు ఎన్నో కదా! ఆర్పి గారు ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడతారు. నేను చాలా సరదాగా ఉంటాను, జోక్స్ చేస్తానని చెప్పి ఆ! నాతో కార్లో పక్కన వచ్చినప్పుడు కూడా మాట్లాడిస్తాడు తప్ప పాటలేం పాడించడు. నేను పాడుతా ఉంటాను. నా గొంతు ఆయన వింటారని. బాగా పాడతారు. ఈ మధ్యనే ఆయన నా గొంతుని నమ్మారు. నా పాటని ఆయన ఇష్టపడుతున్నారు. మూవీస్‌లో మీరేమన్నా పాడతారా ఏంటి ముందు ఇప్పుడు ఆయన ముందు? ఇంకా మ్యూజిక్ డైరెక్షన్ కదా! ఆయన ఫుల్‌గా కాన్సంట్రేషన్ ఆన్ డైరెక్షన్ మీద ఉన్నారు ఇప్పుడాయన. ఆ! ఆయన యాక్టర్‌గా కూడా మారిన తర్వాత అటు ఉన్నారు కాబట్టి లేకపోతే ఈ పాటికే పాడించేవాడు నాతో. ఆ! నీ వాయిస్‌లో కల్చర్ బావుంటది. మొన్నెవరో ఎక్కడో ఒక కార్యక్రమంలో కూడా సురేష్ చాలా బాగా పాడతాడని చెప్పారు. అంటే నమ్మకం కలిగేలాగా అంటే పాడుతున్నాను, వీడు బాగా హ్మ్. పాడతాడు, పాడించొచ్చు వీడితో అనే నమ్మకం ఈ మధ్యన కలిగింది. మా ప్రయాణం ఎంతున్నా గానీ ఆయన పాటలని నేను చాలా పాటలు ఆయన పాడి వినిపిస్తూ ఉంటా సరదాగా. మేమెప్పుడు మాట్లాడుకుంటాం. బేసిక్‌గా ఆర్‌పి గారు నాతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. సరదాగా ఉంటాను కాబట్టి. ఆ! మీ ఇద్దరి మధ్య ఏదైనా మంచి మెమరబుల్ సన్నివేశం ఏమైనా ఉందా? డైలీ కలుస్తాం కాబట్టి ఆల్మోస్ట్ డైలీ మేము ఏదోటి చేస్తా ఉంటాం. మెమరబుల్ సన్నివేశాలల్ల. ఆర్‌పి నాకంటే సరదాగా అన్నీ ఏంటంటే, మా షేర్ ఊరు చేసుకుంటారు. ఒకసారి వచ్చినప్పుడు ఆర్‌పిని చాలా రోజుల తర్వాత ఆర్‌పిని ఎక్కించుకొని సైకిల్ తొక్కాను నేను. ఆ! సరదాగా మేమిద్దరం అలా సైకిల్ మీద ఆయన్ని ఎదర కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కుంటూ వెళ్ళాను. అది సరదా అనిపించింది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం కలిసే ఉంటాం. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కాశీ వెళ్ళాం. అంటే రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం. మెమరబుల్ అలా ఏం కాదు. నాకు చాలా సపోర్ట్ చేశాడు. నాకిప్పటికీ గుర్తు కృష్ణానగర్ రోడ్ల మీద నేను హవాయి చెప్పులు చెప్పాను కదా ఇందాక. హ్మ్. అవి హ్మ్. వేసుకొని నేను ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. అప్పట్లో నేను ఇంకా ఏమి ఛానల్‌లో జాయిన్ అవ్వలేదు, ఏమీ లేదు. అప్పటికి ఆర్‌పి పట్నాయక్ గారు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. గతంలో నాతో ఉన్న స్నేహాన్ని ఆయన గుర్తుపెట్టుకొని నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన స్కోడా కార్‌లో వెళ్తున్నారు. ఫస్ట్ స్కోడా కార్ అది. హైదరాబాద్‌లో ఈయనకే ఇచ్చారు. చాలా పీక్స్‌లో ఉన్నాడు ఆర్‌పి గారు. నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన పిలిచి కారు ఆపించి నన్ను "ఏయ్! ఎప్పుడొచ్చావు భీమవరం నుంచి నువ్వు రా కారు ఎక్కని." అప్పుడు చాలా బిజీగా ఉండేవారు ఆయన. ఎక్కించుకుని కార్‌లో నన్ను కృష్ణానగర్‌ని తీసుకెళ్ళి ఎక్కడో స్పైస్ ఇన్ ఏదో ఒక చోట భోజనం పెట్టించి ఇద్దరం కలిసి భోంచేసి నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు. అది అంత గొప్ప స్నేహితుడు ఆర్‌పి. అలాంటివి అయితే స్నేహానికి ప్రాణం ఇస్తారంటారు కదా! అలా నమ్మితే అతనితో ట్రావెల్ చేస్తాడు. అబ్బా! అలా అంత ఇష్టం ఆర్‌పి అంటే. ఆ రోజు నాకెప్పటికి గుర్తు. అబ్బాయి చెప్పులేసుకొని నడుచుకొని వెళ్తుంటే కారు ఎక్కించుకొని తీసుకెళ్ళి మర్చిపోయావా అంటాను. ఏమో గుర్తులేదు సురేషు అంటాడు ఇప్పటికి. అలా. నిజంగా ఎంత గ్రేట్ క్వాలిటీ అది. అవునండి. ఆ! ఆర్‌పి గారిలో ది బెస్ట్ క్వాలిటీ అది. మీలో గూడా ఆ క్వాలిటీ ఉందని నాకిప్పుడే తెలుస్తుంది. నాకు తెలిసింది. ఎలా అంటే రాగానే మనం ఎప్పుడో 10 ఏళ్ల కిందట కలిసి యాంకరింగ్ ప్రోగ్రామ్ చేసాం. చేసాం అవును. యాంకరింగ్ అవును. సంథింగ్. మీరది గుర్తుపెట్టుకొని రాగానే చెప్పారు జూడండి. యెస్ మూలాలు మర్చిపోవద్దు. ఎప్పుడు అండి. ఎంత ఎదు ఎవరైనా. నేను ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా ఒకరితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగానన్నమాట. హ్మ్. ఇంటర్వ్యూ అంటే ఒక స్టేజ్‌కొచ్చే వరకు కష్టపడతారు. ఆ! హ్మ్. ఒక సెలబ్రిటీ హోదా రాగానే యాటిట్యూడే మారిపోతూ ఉంటది వాళ్ళది. అది అలా ఎందుకు చేస్తారు కొందరు అని అలా అడిగాను. కానీ ఇలాంటి వాళ్ళు గూడా కొందరున్నారు. హ్మ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాళ్ళు. ఓఆర్‌పి పట్నాయక్ గారు, మీరు, చిరంజీవి గారి గురించి ఇంక మనం ఏం చెప్పలేం గానీ, అంత పెద్ద ఆయన పెద్ద దగ్గర నుంచి హీరోల గురించి మనం నేర్చుకున్నదే. చెప్పలేం అవును. గానీ, అవును. ఉన్నారు ఇండస్ట్రీలో. నిజంగా ఇప్పుడు మీరు అప్పటినుంచి చూస్తున్నారు గదా ఇండస్ట్రీని. అప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ ఉన్నాయి? క్లియర్‌గా చెప్పాలి అని చెప్పాలంటే మనం చూసాం. హ్మ్. ఆ చేంజెస్ అంటే చూసున్నాను కాబట్టి ఒక 20 ఇయర్స్‌గా 15 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ సినిమాతోనే ఉన్నాను కాబట్టి చాలా చేంజెస్ వచ్చినియి. మన చేతుల్లోకి సెల్ వచ్చింది. మన ఇంట్లోకి 80 ఇంచెస్ స్క్రీన్ వచ్చి పెద్ద టీవీలు వచ్చినియి. కొత్త కొత్త యాక్టర్స్ వస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి. అయితే ఒక్కటి నేనేమంటానంటే ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే మన జీవితంలో తొలి రోజుల్ని గుర్తు చేసుకుంటే ఈరోజు నువ్వు బలంగా నడవగలవు. ఆహ్! నువ్వు ఆ రోజు నీ బ్యాక్ నువ్వేం చేసావని నేను చెప్పాను కదా! నేను కొరియర్ బాయ్‌గా పనిచేశాను. లేకపోతే కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకున్నాను. అవి ఇప్పుడు గుర్తుంటే నువ్విప్పుడు బలంగా నడుస్తావు. ఒక స్టెప్ ఏయగలుగుతావు. నేను రీసెంట్‌గా చెప్పాను 'ఆత్మకథ' అనే సినిమాలో మీ తమ్ముడిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ గుండెల నిండా ధైర్యం ఉంది అని ఆయన పార్టీ పెట్టినరోజున చెప్పిన డైలాగ్. ఆ గుండెల నిండా ధైర్యం ఇప్పుడుకొచ్చింది నాకు. ఆహ్! అందుకని ఇప్పుడు చేస్తున్నా. మీ తమ్ముడిగా మీ ముందుకొస్తున్నా అని స్టేజ్ మీద చెప్పాను నేను. సో, అలాంటి యాటిట్యూడే నాది. నేను నేల మీద నడుస్తా. గాలి ఎక్కడ ఇక్కడ ఈ గాలే పీలుస్తా. ఏసీ గాలులు వాటిలిని నేను ఇష్టపడను.
షూటింగ్కి వెళ్ళినా నేను ఎక్కడో కూర్చొని పుస్తకం చదువుకుంటా. నాకు అలా ఇష్టం. మనది చాలా చిన్న జీవితం రేచల్, చాలా చిన్నది. ఈ జీవితంలో ఉన్నదాన్ని అనుభవించకుండా బాక్సుల మధ్యన ఇరుక్కుపోయి ఏసీల మధ్యన కట్టడి చేసుకుని బయట నుంచి వస్తున్న మనుషుల్ని కలుపుకోకుండా ఎంతసేపు సెల్ ఫోన్లో నొక్కుకుంటా పొద్దున్నే తిన్నామా సాయంత్రం పడుకున్నామా లాంటి జీవితం ఉండి పోయి ఏంటి వా. ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఏం ఈరోజు చెప్తిరి రేచల్ని ఏం కలిశాను. చెప్తిరి నేను అదే అంటాను. ఇవాళ రేచల్ని కలిసా. నాతో పని చేసింది, నాకు ఏదో వేరే షెడ్యూల్స్ ఏది బిజీగా ఉన్నా. నీకు నేను బిజీ అని చెప్పలేను, వా. వేరే వాళ్ళకి చెప్పొచ్చు. థ్యాంక్ యూ అన్న ఎలా సో ఇలా మచ్. ఉందని రిక్వెస్ట్ చేయొచ్చు. నీకు చెప్పలేను. నీతో నేను కలిసి పని చేశా. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పాను అనుకో, నీకేమనిపిస్తుంది? ఇతను హీరో అయిపోయాడు కాబట్టి ఇంకోటి ఏదని అనిపిస్తుంది. అసలు ఆ థాట్ రావడమే ఇష్టం ఉండదు నాకు. అంత నెగిటివ్ ఆ కొంచెం సేపు కూడా అనుకోకూడదు. సరే అంతే, వెళ్తే ఒక 10 నిమిషాలు తను కేటాయించేస్తే మనం నెక్స్ట్ బర్త్డేకి వెళ్ళాలి కదా, ఓకే ఓకే అలా ఆలోచిస్తాను. తెలిసిన వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏమవుద్దంటే యాంకరు, డబ్బింగ్ ఆర్టిస్టు, ఇప్పుడు ఇది యాక్టర్ తర్వాత హీరో అయ్యాడు. మెట్టు ఎక్కి హీరో అయ్యా. ఇక్కడ నుంచి డైరెక్ట్గా 5-10 మెట్లు ఎక్కేలా నేను. ఇవన్నీ ఎక్కుకుండానే వచ్చా కదా. ఇప్పుడు హీరో, అదే చెప్తాను, ఇప్పుడు వచ్చిన ధైర్యం. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నారు ప్రొడ్యూసర్స్, ఇతను సరిపోతాడు. పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి No, no, ఆ, no. చెప్పండి, నేను ఏ క్వశ్చన్ అడుగుతానో మీరు ఒక యాంకర్గా ఎక్స్పెక్ట్ చేయగలరు, మీరే చెప్పండి. ఆయనతో ఏంటి, ఆయన ఎప్పుడు కలిసారు, ఆయన ఇంటర్వ్యూ చేశారు, ఆయనతో ట్రావెల్ అయింది. చెప్పండి. ఆ, నాకు చాలా ఇష్టం అండి. నేను చాలా ఇష్టపడే మనుషులు. నేను చిన్నప్పుడు అమ్మా నాన్న చెప్తారు, వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది అదిగో దేవుడు పటం, దేవుడు మనకి మంచి చేస్తాడు, మేలు చేస్తాడు, దండం పెట్టు అని. అప్పటి నుంచే మనం స్కూల్కి వెళ్ళే ముందు దండం పెట్టుకోవడం అలవాటు చేసుకుంటాం. దేవుడు అని చెప్పారు మనకి. అలా నేను నా లైఫ్లో నాకు చాలామందిని దాటుకుని, చాలామందిని చూసి, చాలా ప్రయాణాలు చేసిన తర్వాత నేను చూసిన రియల్గా లైవ్లో చూసిన దేవుడు పవన్ కళ్యాణ్ గారు. అబ్బా. నేను లైవ్లో చూసా. ఎందుకంటున్నానంటే, నీది కాని జీవితాన్ని త్యాగం చేసి నీ రూపాయిని పంచిపెట్టి నీ మనసుని వేరే వాళ్ళకి అప్పగించి ప్రయాణం చేస్తున్నావు చూడు, అంతకంటే గొప్పడు ఎవడు ఉంటాడు? ఆయన పవన్ కళ్యాణ్. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలాసార్లు నేను ఇంటర్వ్యూ చేశాను. ఒక్కసారి చూస్తే మర్చిపోవాలి, ఒక్కసారి చూస్తే చూసేసాం కదా అని అనుకోవాలి అనుకునే మనిషి కాదు. పంచదార చాలా తీయగా ఉంటుంది, ఎన్నిసార్లు తిన్నా తీయగానే ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఒక్కసారి చూస్తే అయిపోదండి, ఆయన ఎప్పుడు చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హీస్. అంటే తన కోసం కాకుండా ఇంకొకరి కోసం బతికిస్తున్నాడు చూడండి, అలాంటి వాడు ఎప్పుడు గొప్పడే. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కోసం నేను 2014లో నోవాటెల్ ఆయన పార్టీ అనౌన్స్ చేసినప్పుడు గుండెల నిండా ధైర్యం ఉంది అని చెప్తున్నప్పుడు నేను ఎదురుగుండా ఉన్నా. ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఆయన అక్కడ అంత మాట్లాడుతున్నప్పుడు నేను ఎదురుగుండా ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు మీ ముందు ఉండే వరకు నేను పవన్ కళ్యాణ్ గారి వెనకాలే ఉన్నా, ఆయనతో నేను నడిచా, ఆయన గొడుగు పట్టా. ఉడతా భక్తిగా నేను చేయగలిగినవన్నీ పార్టీ కోసం చేశా. నా వాయిస్ ఇచ్చా, నేను యాడ్లు చేశా. మీరు యూట్యూబ్లో కొడితే యాడ్స్ ఉంటాయి. రీసెంట్గా ఆయన కలిశాను, లాస్ట్ టైం కలిశాను. నేను యాంకర్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని 1-2 ఆయన ఫామ్ హౌస్లో 3 ఇంటర్వ్యూస్ చేశా సినిమాకి సంబంధించి. ఒకసారి మదర్స్ డేకి చేశా, ఇంకొకసారి ఆయన ఏదో సినిమా జల్సాక్ అనుకుంటా అదొకటి చేశా. తర్వాత ఆయన ఫామ్ హౌస్లో చేశా. 3 సార్లు 3 ఇంటర్వ్యూలకి ఇంకొంచెం సేపు ఇంతో ఉంటే బాగుండేనే అనిపించింది. ఇంకొంచెం సేపు కాసేపు మాట్లాడితే బాగుండేది. నేర్చుకోదగిన మనుషులు. అలాంటి మనిషి. ఆ ట్రావెల్ అలాగే ఉంటుంది. అందుకని ఆయనతో ఇష్టం. ఆయన చేసే ఏమండి మంచి చేసేవాళ్ళని మనం ఎప్పుడు కూడా మనం మనం సమాజానికి ఎప్పుడు కీడు చేయకూడదు. ఏం తీసుకున్నారు? 3 ఇంటర్వ్యూలు చేశారు మీరు ఆయనతో, చాలా సంబంధం ఉంది. మదర్స్ డే గురించి ఒకటి చేశాను, అమ్మతో ఎలా ఉండేవారు అదంతా. రేణుదేశాయ్ గారు అప్పుడు ఆయన ఆధ్వర్యంలో, రేణుదేశాయ్ గారు, కళ్యాణ్ బాబు, ఇంకా మొత్తం అందరిని పెట్టినప్పుడు చిన్న ప్రోగ్రామ్ నేనే ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు కూడా మా యాంకర్ గాయత్రి భార్గవి యాంకర్ అయితే ఆయనకి సిగ్గు, మీరే చేయొచ్చు కదా, ఎందుకు మనం కూర్చోదాం అన్నారు. అలా కదండి, అమ్మాయి వస్తున్నారు, అమ్మాయి చేస్తే బాగుంటుందండి. నాకు కొంచెం బిడింగ్గా ఉంటుంది, మనమే కూర్చుందామని. ఆయన ఏంటంటే ఆ అమ్మాయిలతో గమ్మునంత ఓపెన్గా మాట్లాడేవారు కదా అప్పట్లో. అది అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ ఆయన ఫామ్ హౌస్లో ఒకసారి చేశాను, ఇంకోసారి జల్సా సినిమా ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆయన సినిమా ఇంటర్వ్యూ. ఇప్పుడు పొలిటికల్ కెరియర్లో కూడా సార్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు, అసలు ఎవరు అందనంత స్థాయికి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు. భారతదేశం గర్వించదగినటువంటి పొలిటీషియన్ అంటే సామాన్యుడి దృష్టిలో ఇప్పటికీ ఒక చిన్న ఇది ఉందండి. ఏంటంటే పొలిటీషియన్, రాజకీయాలు చూసేవాళ్ళు, వాళ్ళు ఏదో చేస్తారు, మన కోసం కాదు వాళ్ళ కోసమే పొలిటీషియన్స్ బతుకుతారు.
డబ్బు కోసమే పాలిటిక్స్లోకి వస్తారనే ఎన్ని మాటలు ఉన్నాయి, అన్నిటినీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు భారతదేశ చరిత్రలో పుస్తకం అలా మూసి కొత్త పుస్తకం తెరిస్తే పొలిటీషియన్ అంటే ఎలా ఉంటాడు, ఎలా బతకాలా, ఎలా నడవాలా, ఎలా చెయ్యాలా అన్నట్టుగా చేశాడు. గ్రేట్. అందుకని ఈజ్ పవన్ కళ్యాణ్. అందుకనే దేశం మాట్లాడుకుంటుంది ఆయన గురించి, మన రాష్ట్రం కాదు. అప్పుడు మనం ఏం చేయాలా, దేశం మాట్లాడుకుంటున్న తెలుగోడి గురించి మనం గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటాము. నిజంగానే మీరు అన్నది చాలా గోల్డెన్ వర్డ్స్. మర్చిపోలేని విషయాలు ఇవి. ఆయనతో ట్రావెల్ చేస్తున్న క్రమంలో మీకు పాలిటిక్స్ వైపు అడుగు పెట్టాలని థాట్ ఏమైనా వస్తుంటుందా? లేదండి, నాకు బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను నా బ్రతుకు కోసం నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. నాకు ఒక టైం, ఏదో టైం, ఒక ఒక పర్టికులర్ టైంలో చెప్తారు, తెలుస్తుంది మనకి, పైనుంచి వస్తాయి. ఆ టైంలో ఖచ్చితంగా నేను వెళ్ళి వాళ్ళ కోసం, జనం కోసం పనిచేయాలనే ఇష్టంతోనే నాకు ఇష్టం అది. సత్యాగ్రహి వ్యూవర్స్, రాబోయే కాలంలో కాబోయే పొలిటీషియన్ జమినీ సురేష్ గారు కాకుండా మరి ఇంకేం పేరు వస్తా నాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఇదే బ్రేకింగ్ న్యూస్. ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయిపోతారా? ఎందుకంటే ఆర్పి సార్ మీ ఫ్రెండే కదా. నాకు చెప్తాను కదా, నేను పాటలు పాడేవాడిని, పాటలు రాసేవాడిని కాలేజ్ డేస్లో, చాలా పాటలు అవి అప్పుడు బాగా పాపులర్ అవి. ఇప్పుడు సినిమా పాటలు అవి పాడటం అవి నేర్చుకున్నాను. నాకు ఇష్టం. నాకు యాక్టింగ్ తర్వాత ఇష్టమైన ప్రొఫెషన్, లేకపోతే ఇష్టమైన ప్రొఫెషనల్లో ఇష్టమైన పని ఏదైనా ఉందంటే పాటలు పాడటం. సరదా నేను నేర్చుకున్నాను మ్యూజిక్. ఒక 1 ఇయర్ నేర్చుకున్నాను. అప్పట్లో భీమవరంలో నేర్చుకున్న సంగీతం ఇవాళ నాకు అది కూడా ఉపయోగపడుతుంది. నాకు గాత్ర శుద్ధి అంటారు. ఈ వాయిస్ ఓవర్లు చాలా ఎక్కువ కమర్షియల్ యాడ్స్ మీరు చూసిన శ్రీ చైతన్య, నారాయణ, సంచలనం, అవి ఇవి ఇవన్నీ చెప్తున్నాను. నా వాయిస్ ఎక్కడైనా వినపడుతుందంటే అప్పుడు నేను నేర్చుకున్న సంగీతం ద్వారా వచ్చిన గాత్ర శుద్ధి. ఆ గాత్రం అలా అలవాటు అయింది, అందరికి అలవాటు చేశాను. ఇవాళ రేడియోలో, టీవీలో ఆల్మోస్ట్ అన్ని ఆర్జేగా కూడా పనిచేశాను నేను. రెడ్ ఎస్, మాకు తెలుసు. అయితే ఆర్జేగా సంగీతాన్ని పనిచేయడం అంటే గొంతు నేర్చుకు బాగుంటేనే పనిచేస్తారు. కాదు, సంగీతాన్ని నేర్చుకున్నారు, అటువైపు వెళ్ళాలి అని ఎందుకు అనిపించలేదు? ఏమండి, ఇప్పుడు అది నటన కూడా అనే ఒక సినిమాకి. తాడు పట్టుకుంటేనే 15 ఏళ్ళు పట్టింది. మళ్ళీ దీనికి మళ్ళీ అటువైపు వెళ్ళాలి, ఆ పాట పాడాలి అంటే జనాలు పడద్దు ఆలోచించలేదు. నువ్వే ఆలోచించు, ఓయమ్మా. న్యాయం మాట్లాడు, ధర్మం మాట్లాడు. ఓకే, అది మన పనిలో భాగంగా అంతేలే. ఎప్పుడైనా తగిలితే చెయ్యాలి తప్ప మనం ఒక పట్టుకుంటే దాటే వెళ్ళాలి. నిజంగా మాకు తెలిసినవే ఇవి, తెలియని ఎన్ని ఉన్నాయో మాకైతే నాకు తెలియదు. తెలిసిన నాకు జెమిని. కొత్తగా ఏం లేవమ్మా, ఇప్పుడు ఉన్నాయి వీటితోనే వెళ్తున్నా అంతే. ఓకే, సీరియస్ డిస్కషన్ ఆపేసేసి ఇక పండగ మూడ్లోకి వచ్చేద్దాం. యా, సంక్రాంతి. అసలు భీమవరం గోదావరి వాళ్ళు అంటేనే సంక్రాంతికి ఏమని చెప్పాలి చెప్పండి. అసలు ఎట్లా చేసుకుంటారు మీరు మీ సెలబ్రేషన్స్? ఈ చిన్నప్పటికి ఇప్పటికి అది కూడా గమనిస్తున్నారు కదా. మీరే అన్నారు ఇంతకుముందు సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చుండిపోతారు, ఇప్పుడేమో స్విగ్గీలో వచ్చేసాయి. నిజంగా అప్పట్లాగే ఇప్పుడు పండుగలు జరుగుతున్నాయా అక్కడ? అదే అప్పుడు బాగుండేది అమ్మ, నిజంగా అప్పుడు చాలా బాగుండేది రేచల్. ఉమ్. నేను ఆ పండుగ చూసినందుకు, ఆ పండగలను చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సంక్రాంతి అంటే ఒక సంబరం. భీమవరానికి సంక్రాంతికి, నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి సంక్రాంతికి సంబంధం ఏంటంటే ఆ రోజులు చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఆ గోదావరి గట్లు, పచ్చని చేలు, భోగి రోజున మంటలు, దొంగతనంగా చేసుకొచ్చిన దొంగలతో మంటలు వేయడం, కుర్రాళ్ళంతా మేమందరం కలిసి, కనుమ రోజున మంచి విందు భోజనాలు, మా పండగ రోజు మంచి బట్టలు వేసుకుని గుడికి వెళ్ళి రావటం, ఇదంతా మన సనాతన ధర్మంలో సంప్రదాయం. కోడి పందాలకి సంబంధించిన విషయంలో భీమవరం అంత పాపులర్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ దాన్ని ఏదో ఒక కార్యక్రమంలాగా చూడరు. అది వాళ్ళకి నచ్చిన పనిలో భాగంగానే చూస్తారు కోడి పందాలని. అది ఆ 3 రోజులే జరగాల. అందుకని భీమవరం పాపులర్ అయింది. రాష్ట్రంలో ఏ మూలైనా కోడి పందాలకి రకరకాల కారణాల ద్వారా ఆపేసి ఉండొచ్చేమో, కానీ భీమవరంలో మాత్రం ఆ 3 రోజులు హ్యాపీగా ఉండండిరా అంటారు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారా? అలాంటి ప్రాంతం. అందుకని సంక్రాంతి ఒక సంబరంలాగా మా ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి నాకు ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మా అన్నలు, మా తమ్ముళ్ళు, నా తెలంగాణ ప్రాంత ప్రజలు, నేను పెరిగింది అక్కడైనా, నేను పుట్టింది అక్కడైనా, పెరిగింది ఇక్కడే, నాకు ఇక్కడ చాలామంది స్నేహితులు, నా బంధాలు ఇక్కడే ఏర్పడినాయి. వీళ్ళందరూ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ కార్లు వేసుకుని అటువైపు వస్తున్నారంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంత హ్యాపీగా ఉందంటే, తమ్మి మేము ముందు పోతున్నాం, నువ్వు వస్తావు, వెనకాల వస్తున్నావు కదా నువ్వు అంటారు వాళ్ళందరూ. తెలంగాణ మాట్లాడండి మీరు. నేను ఏంటి చెప్పు నువ్వు. నేను ఈ మధ్యన 3 సినిమాల్లో వాళ్ళు ఇచ్చిన డైలాగులు తెలంగాణలో చెప్పారు. ఏం రా మల్లేష్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, దావత్ ఇస్తానన్నావు, వీలే ఇయ్యవా, ఇస్తున్నావా, ఇస్తలే, ఇస్తా అన్న, ఇస్తాను, నక్కరాలు చేయొద్దు, నెక్స్ట్ ఉంటుంది నీకు, మళ్ళీ వస్తే ఇస్తా. మంచిగా చెప్తారు. ఇదే మాట్లాడొచ్చు కదా తెలంగాణ. అదంతా పాపం నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, నాకు చాలా ఇష్టం.
మాట్లాడండి తెలంగాణ. ద స్టైల్ ఆఫ్ ది కిక్ పౌరుషం ఉంటది. రోషం. తెలంగాణ రోషం ఉంటది. అది తెలంగాణ నాకు ఇష్టం. పిల్లలకి రోషం ఎక్కువ. అది నాకు బాగా ఎందుకు ఇష్టం అంటే, నాకు చాలా మంది తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను క్లోజ్‌గా తెలంగాణ భాషని ఎక్కువ ఇష్టపడింది శ్రీహర్ అన్నయ్య దగ్గర. ఉమ్. ఏమ్రా అంటాడు ఇట్లా, తిన్నావా వచ్చినావా అంటే నాకు ఇష్టం. ఆయన ఒక సినిమాలో అంటారు, ఒక సినిమాలో టోటల్గా తెలంగాణ డిఆర్ సంథింగ్ అందులో ఆయన తెలంగాణ మాట్లాడతారు. అన్న ఏందన్న అంటే, ఆయన బాలనగర్ చౌరస్తాల్లో ఇక్కడ తిరిగి ప్యూర్ రాక్ సాలిడ్ తెలంగాణ మాట్లాడతాడు అన్న, శ్రీహర్ అన్న. సో అలా ఇక్కడ ఫ్రెండ్స్. ఇక సంక్రాంతి అంటే అక్కడికి రావాలి. ఇప్పుడు సంక్రాంతి 2 ways. ఇక్కడ అసలు హైదరాబాద్లో కూడా అద్భుతంగా చేస్తున్నారు సంక్రాంతి. ఇక్కడ గాలిపటం, అక్కడ గొబ్బెమ్మ, అంతే తేడా. ఇక్కడ గాలిపటాలతో సంబరాలు చేస్తే అక్కడ వాళ్ళు గొబ్బెమ్మలు పెట్టి అక్కడ సంబరం చేస్తారు అంతే. ఒకే గోదావరమ్మ నాసిక్లో పుట్టింది, మన ఇద్దరిని తడుపుకుంటా వెళ్ళింది అంతే. అక్కడ ఇక్కడ అది ఏమీ లేదు. సంప్రదాయం ఎక్కడైనా ఒకటే. కాకపోతే ఏంటంటే అటు సైడ్ కొంచెం ఆ పచ్చదనం అవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ అక్కడికి వస్తున్నారంటే వెరీ హ్యాపీ. నేను రేపు సంక్రాంతికి వెళ్ళిన తర్వాత వీళ్ళని అక్కడ చూసుకోవాలా, నా దోస్తులందరినీ బాగా చూడాలని ప్లానింగ్. వాళ్ళకి అన్ని సెటప్లు చేసి, రే ఇదిగో ఈ చికెన్ పకోడీ తినండి, లేకపోతే ఇది తినండి అని వాళ్ళకి చెయ్యించ, అంటే ఆ కోడి పందాలు అవి చూపించాలి. ఒక జాతర లాంటి సందర్భాలు ఉంటాయి అక్కడ, అవన్నీ వాళ్ళకి పరిచయం చేయాలని ఆతృత. ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది ఇది. అంటే బోరు కొట్టని గొప్ప సాంప్రదాయం సంక్రాంతి భీమవరం ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి నేను అందుకే భీమవరంలో ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ 3 రోజులు చాలా మీరు సంవత్సరం పాటు హ్యాపీగా బతికేయచ్చు అంటారు. బాబా వాళ్ళు అమ్మో అంత బాగుంటుందమ్మా. నిజంగా మీ హాస్పిటాలిటీ చాలా బాగుంటది అని అంటూ ఉంటారు భీమవరం. ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో సునీల్ గారు చెప్పినట్టు గుర్తు. అవును, అంటే అది దాన్ని ఏమంటారు, పెట్టే గుణం వాళ్ళది. పెడతారు, తినండి 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 కొట్టి ఎవరన్నా కొట్టి చంపేస్తారు, పెట్టి చంపేస్తారు వీళ్ళు, అలా అంటారు అక్కడ. మంచి ఫుడ్స్ మంచి టేస్టీగా ఉంటాయి. నేను ఇంకా వచ్చిన 15 ఏళ్లలో ఇక్కడ కదా, ఇక్కడ ఫుడ్కి విపరీతమైన అడిక్ట్ అయిపోయింది. హైదరాబాద్ బిర్యానీ తినకుండా అసలు ఏమైపోతుంది, ఊపిరాపోద్దామో అనిపిస్తుంది నాకు, అంత ఇష్టం. సునీల్ కూడా, మా ఫ్రెండ్ సునీల్ కానీ చాలా మంది ఈ బిర్యానీలో అది తిన్న తర్వాత ఏదో ఒక ఏనుగులు బలం వచ్చేసి హైదరాబాదీ బలం వచ్చేసినట్టు అనిపిస్తుంది నిజంగా. శ్రీహరి గారిని చూడండి, ఎంత అసలు ఆ పౌరుషంతో మా ఏం రాబోయ్ ఏం చేస్తున్నావు, ఆయనతో మీరు ట్రావెల్ చేశారు కదా బాగా. నాకు అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి స్థానం. చాలా నన్ను తక్కువని తీర్చుకున్నాడు. ఆయన ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో కొడుకులాగా, ఓ తమ్ముడిలాగా తిరుగుతాను, నా పిల్లలతో ఆడుకునేవాడిని. ఎరా ఎరా నా పెళ్లి. మీరు లైఫ్ అంతా మిస్ అయ్యేలాగే ఉన్నారే, ఎప్పుడు మర్చిపోరు. ప్రతి ఇంటర్వ్యూలో ఆయన గురించి ఒక్క మాట టచ్ చేయండి. ఇప్పటికీ బాలానగర్లో ఆయన విగ్రహం ఆగస్టు 15కి వెళ్ళి ఆయన విగ్రహం, ఆయన పుట్టినరోజు నాడు నేను కానీ రవీంద్ర బాబీ గారు వెళ్తాం. చాలా ఇచ్చాడండి శ్రీహర్ అన్నయ్య మాకు. నాకు చాలా అంటే ఈ సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటులుగా వచ్చి నటులుగా సాధించి నటుడిగా ఉంటూ కూడా అంత పేరు సంపాదించుకుని కూడా నాతో పాటు మిగతా వాళ్ళందరూ ఉండాలి అని మంచి మాత్రమే ఆశించిన ఏకైక మంచి శ్రీహరి గారు. ప్రతి ఒక్కరి మేలు కోరుకునేవాడు ఆయన. అక్షర ఫౌండేషన్ పెట్టి వాళ్ళ పాప పేరు మీద ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ వాటర్ కానీ ఇవన్నీ చేస్తున్నాడు ఇప్పటికీ. అవును, నాకు డౌట్, సంక్రాంతి అంటే గుర్తొచ్చింది. ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు సునీల్ గారు ఎవరి కెరీర్లో వాళ్ళు చాలా బిజీగా అయిపోతున్నారు. సంక్రాంతి పండగకి తప్పకుండా కలుస్తారా మీరు? ఏదైనా మిస్ అయిన సందర్భం ఉందా? ఇప్పుడు మలయాళం తమిళ ప్రతిసారి చాలా సార్లు కలిసామండి. 20 ఏళ్లలో ఒక 10-15 సార్లు తను ఒరే వస్తున్నావా, ఒరే వెళ్తున్నావా అని అలా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తను బిజీ అయిపోయాడు. మలయాళం తమిళ సినిమాల్లో బాగా బిజీగా ఉన్నట్టుంది. సంక్రాంతి గురించి మాట్లాడుకుంటాం. రీసెంట్గానే సునీల్ మేము కలిసి కొక్కరొక్కో అనే ఒక సినిమా చేసాం. చాలా మంచి సినిమా. అది వస్తే మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎక్కువసేపు అంటే ఫుల్ ఫన్ అండి. ఆ సినిమాలో హీరో ఎవరు అని అడిగితే కొడుపుంజే హీరో. మేము అన్ని క్యారెక్టర్స్, మై మెయిన్ క్యారెక్టర్స్, నేను కానీ, మురళీ గారు కానీ, సముద్రగని గారు, సునీల్, చాలా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్, చైతన్యరావు గారు, నాకు గుర్తున్న పేర్లు చెప్తున్నాను, ఆ క్యారెక్టర్స్ ద్వారా వచ్చిన పేర్లు. వీళ్ళందరూ చాలా చాలా పెద్ద పెద్దోళ్ళు చేశారు. చాలా మంచి కథ. నా ఫ్రెండే డైరెక్టర్ వసంతాల శ్రీనివాస్ అని, తను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా డెఫినెట్గా డామ్ షూర్ ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకంటే కోడిపుంజే హీరో, దాన్ని చాలా చేస్తున్నారు గ్రాఫిక్స్. సంక్రాంతికి వస్తుందా ఏంటి? లేదండి, ఈ సంక్రాంతికి లేదు. ఒక మంచి టైం చూసుకుని వాళ్ళు రిలీజ్ చేస్తారు. సంక్రాంతిలో ఉంటుంది మీకు. సమ్మర్లో రావచ్చా? మేబీ సమ్మర్లో వచ్చేస్తుంది. సమ్మర్లో వస్తుంది. అప్పుడు నేను సునీల్ కలిసి ఎక్కువసేపు స్క్రీన్ షేర్ చేసుకున్నాం. చాలా సినిమాలు అక్కడక్కడ F2లో వాటిలో అక్కడక్కడ కనిపించాం, కానీ ఈ సినిమాలు ఎక్కువసేపు ఇద్దరం కలిసి స్క్రీన్ మీద ఉన్నాం. మా పాత రోజుల్ని, మా కాలేజ్ రోజుల్ని గుర్తు చేసుకున్నాం. సునీల్ బేసిక్గా నాకు 3 years సీనియర్. అవన్నీ గుర్తొచ్చినాయి. భలే మన ఇద్దరం కలిసి సినిమాలో పని చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్.
మన కుక్కరోకో త్వరలో వస్తుంది. ఆ సినిమాయే సంక్రాంతి పండుగలా ఉంటుంది. మీరు సినిమా చూస్తుంటే మీ ఊరు వెళ్ళినట్టు ఉంటుంది. ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలతో మీరందరూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. మీరు ఒక్కరని కాదు, సినీ ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగ అనగానే ఎలా అయితే మనం హ్యాపీగా ఫీల్ అవుతామో, మీ దగ్గర నుంచి సినిమా వస్తుంది అనగానే ఆ సినిమా చూస్తే చాలరా భయ్, ఓ వారం కాస్త రిలాక్స్ అవ్వచ్చు, అలా ఉండాలి. అవును అవును. ఎస్. ఇక త్రివిక్రమ్ గారి గురించి రెండు ఆయన కూడా మాటలు. నా గురువు గారు. తెలుసు. అంటే మేమందరం నా బాగా సీనియర్ ఆయన 5 years. మేము సేమ్ కాలేజ్. నేను ఫస్ట్లో వాళ్ళ రూమ్లో ఉండేవాడిని. అదే చెప్పాను కదా ఇందాక, బ్లూ డార్ట్ కొరియర్లో నేను స్టార్టింగ్లో కొరియర్ బాయ్గా పనిచేశా. ఈ లెటర్స్ డెలివరీ చేస్తారు కదా, అప్పుడు బైక్ ఉంటే ఉద్యోగం ఇస్తారు. అందులో నాకు దండు శ్రీని గారు అని ఒక ఆయన ఉద్యోగం ఇప్పించారు సికింద్రాబాద్ బ్లూ డార్ట్ కొరియర్లో కొరియర్ బాయ్ని. సికింద్రాబాద్ అంతా తిరుగుతూ ఉండేవాడిని రోజు లెటర్లు ఇచ్చుకుంటూ. ఆ టైంలో నాకు వాళ్ళు షెల్టర్ ఇచ్చారు. అంటే వాళ్ళతో పాటు రూమిట్గా ఉన్నా ఒక 6-7 months. అప్పుడు వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు, సునీల్ అలాగైనా అందులో యాక్ట్ చేయాలి, ఇందులో యాక్ట్ చేయాలి, ఆయన రైటర్గా ఉన్నారు. ఆ టైంలో ఒక 6-7 months వాళ్ళతో పాటు ఉన్నా. దూరం అయిపోతుందని పంజాగుట్ట రూము నేను సికింద్రాబాద్లో డైలీ అంత దూరం వెళ్ళాలంటే కష్టం, చాలా దూరం. అప్పుడు బేగంపేటలో ఉండేవాడిని. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాను. అక్కడ ఎవరో చిన్న రూమ్ ఇస్తే అందులో ఉండేవాడిని. సో త్రివిక్రమ్ గారు నాకు భీమవరం నుంచి, ఆయన ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నప్పటి నుంచి ఆయన క్రికెట్లో ఆయనతో పాటు క్రికెట్లో ఆడి మేము బాల్ అందించేవాళ్ళం. ఆ రోజుల నుంచి మా కాలేజ్ డేస్ నుంచి త్రివిక్రమ్ గారు వెరీ 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 హానెస్ట్ అండ్ హానరబుల్ పర్సన్ నా లైఫ్లో. నేను ఎంతో గౌరవించుకునే మనిషి. సురేష్ అంటే పిలిచి మాట్లాడటం, కొన్ని జోక్స్ వేయడం, నువ్వు భలే చెప్తావు కంటెంట్ అంటావు, అలాంటి స్నేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎక్కడ వాళ్ళ ఇంట్లో కార్యక్రమం అయినా మా ఇంట్లో కార్యక్రమం అయినా ఏదైనా వాళ్ళ త్రివిక్రమ్ గారి తమ్ముడు నా క్లాస్మేట్ విశ్వనాథ్ అని, అతను బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. సో వెరీ హెల్దీ అండి. కలిస్తే ముగ్గురు భుజాల మీద చేతులు వేసుకుని ఓ అరగంట నాన్ స్టాప్గా మాట్లాడుకునే అంత మంచి స్నేహాలు ఇప్పటికీ మా మధ్యలో ఉన్నాయి. బాబా. అవును, స్పోర్ట్స్ అంటే గుర్తొచ్చింది, ఏదో క్రికెట్ అది ఇది అంటున్నారు, అందులో కూడా మీకు ప్రావీణ్యం ఉందా? నేను under-16 అని ఉంటాయి, అది ఆడేవాడిని. నేను కేజీఆర్ల కాలేజీలో ఎంఎస్ నారాయణ గారు నా ఫ్యాకల్టీ, నాకు లెక్చరర్ ఆయన. అబ్బో. ఇంటర్ వరకు క్రికెట్ అండర్లో ఆడాం. అంటే under-14 అని, under-16 అని, under-18 అని ఉంటాయి. అందులో నేను ఇంటర్ చదువుకుంటున్నప్పుడు ఆడా, వేలూరు వరకు ఆడా. అంటే స్పోర్ట్స్ లో కూడా ఉన్నారు మీరు. ఆ క్రికెట్ ఒకటే, ఇంకేం వెళ్ళలేదండి. అసలు మీరు టచ్ అయ్యింది ఏదైనా నేను field ఉంటే గోదావరి జిల్లాలో చెప్పరా? అయినా అబ్బాయినైనా కానీ ఈరాడు గోదావరిలో దిగలేదు, నాకు ఈత రాదు. మరి ఈత అటెల్లా ఎందుకు నేర్చుకోలేదు మీరు? మా ఫ్రెండ్స్ అందరూ అదే అంటారు, పర్లేదురా ఈద అంటారు. కానీ పైగా మీరు యాక్ట్ చేసిన మూవీస్లలో అన్నిట్లో కొన్ని వాటర్ సీన్స్ చాలా వచ్చాయి. ఆ వాటర్ సీన్స్ Fantasy. సీన్లు శ్రీ మహాలక్ష్మిలో మునిగిపోతుంటే ఫైటర్స్ దూకి నన్ను కాపాడారు. అరే శ్రీహరి గారే చెప్పారు, "అరే, ఆడికి ఈత రాదురా బాబు, గుమ్మని ఎవరైనా కాపాడండి" అని. సో అలా అది నా క్రికెట్ ఆడానండి. అప్పుడే మేమందరం క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్లు ఆడుకునేవాళ్ళం. క్రికెట్ ఓకే బాగా చూస్తారా? ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతోంది. క్రికెట్ ఇదివరకు చూసే ఉండండి. బ్లూ డాట్ లో కొరియర్ బాయ్ గా పనిచేసినప్పుడు సికింద్రాబాద్ లో మీరు ఏదో ఇన్సిడెంట్ జరిగింది అని విన్నాము. ఎవరో ప్రముఖ రైల్వే కాలనీలో డెలివరీకి వెళ్ళాను. ఉమ్, మిట్ట మధ్యాహ్నం ఎండ, ఉమ్, 45 degrees ఎండలో మనం బైక్ మీద రోజు వెళ్ళి, అది సిటీ బ్యాంక్ కార్డ్స్ అని వచ్చేవి. ఇప్పుడు మన క్రెడిట్ కార్డులు అప్పట్లో కొత్త, ఉమ్, పర్సన్కే ఇవ్వాలా. ఉమ్. రేచల్కి ఒక కార్డు వస్తే రేచల్కి ఇవ్వాలి, రేచల్ లేకపోతే రేచల్ లేకపోతే లేదు. ఉమ్, వెతుకుని రేపు ఉంటారమ్మా మేడం అంటే రేపే ఉండాలి. ఉమ్. మీకే సంతకం పెట్టి మీరికే ఇవ్వాలి. వాళ్ళ మదర్కి కానీ కొడుకు కానీ తల్లికి కానీ ఎవరికి ఇవ్వకూడదు. సో ఆహా. అలాంటి టైంలో డెలివరీలు చేసుకుంటూ తిరుగుతున్న టైంలో ఒక రైల్వే కాలనీలోకి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి విపరీతమైన ఎండ కళ్ళు తిరిగిపోతుంది. పాపం ఆవిడ ఏమనుకున్నారు, నన్ను చూసింది, "బాబు నువ్వు చూడటానికి చక్కగా బాగున్నావు, ఏదో సినిమా యాక్టర్ లాగా కనిపిస్తున్నావు నువ్వు." ఆవిడ కొంచెం బలంగా ఉండేవాళ్ళు. ఏంటన్నా ఏంటిది ఇంత ఎండలో కళ్ళు తిరిగిపోయేలాగా ఇలా అయిపోయి ఇలా వచ్చిందా, లోపలికి రాని ఆవిడ గ్లాస్ మజ్జిగ ఇచ్చి, "నువ్వు చేయాల్సిన పని ఇది కాదేమో అనిపిస్తుంది నాన్న, నువ్వు ఏదన్నా చేస్తే బాగుంటుందేమో" అంది ఆవిడ. కళ్ళు తిరిగిపోయినాయి అని ఆవిడ నాకు 100 రూపాయలు ఇచ్చారు. ఉమ్, బాగా భోంచి అని ఎలా అంటే నాకు ఇప్పటికీ గుర్తు, 100 రూపీస్. ఆవిడ ఏఓసి సెంటర్ అని ఉంటుంది, ఉమ్. ఆవిడ ఇచ్చి వాళ్ళ అబ్బాయి కాదు, ఆ కార్డు ఇవ్వడానికి ఫోన్లో మాట్లాడించి ఇవ్వచ్చు మా అమ్మగారికి అని చెప్తే, అప్పుడు నేను అది తీసుకుని ఆ రోజు ఆ ఇంట్లో ఆవిడ ఇచ్చిన మజ్జిగ, ఆవిడ ఇచ్చిన 100 రూపాయలు పట్టుకుని వెళ్ళి, అప్పుడు నాకు ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం, 50 రూపాయలు ఎంతో, అప్పుడు 100 రూపాయలు ఇస్తే వెళ్ళి 50 రూపాయలు పెట్టి చికెన్ ఫ్రైడ్ రైస్ తినేసి, అది గుర్తుంది. నువ్వు ఇది కాదు ఇంకేదైనా చేయాలేమో అన్నమాట. చాలామంది ఇళ్ళకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను చూసి, "మీరు ఏదో ఉందండి, ఇది కాకుండా ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా" అంటే, "లేదమ్మా నాకు ఫస్ట్ డిగ్రీ అవగానే వచ్చిన జాబ్ అది, అప్పుడు ఇంకా ఎంబీ కూడా చదవాల." సో అలాంటి సంఘటనలు ఉన్నాయి. ఆ టైంలోనే నన్ను ఎక్కువగా రోజు ఇటు దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. ఎవరనుకున్నారు, ఇప్పుడు జబర్దస్త్లో నవీన్ గడ్డం నవీన్ గారు. ఈ విషయం చెప్పింది అతను కూడా తనే. ఏదో ఎక్సెల్ టెలికామ్ అని ఎక్కడో ఉండేది.
అతను నేను వెళ్ళినప్పుడల్లా బ్యాగ్ వేసుకెళ్తే పాపం నాకు హెల్ప్ చేయాలని నన్ను ఇష్టపడేవాడు కాదు. అన్నా నువ్వు ఇక్కడ ఉండకూడదు అన్న, ఆ. ఇది కాదన్నా, ఆ. అన్న ఎందుకన్నా ఇక్కడ తిరుగుతాను. అతనేమో రిసెప్షన్లో ఉండేవాడు నవీన్. అప్పటికి ఇంకా తను నాకంటే ముందు అక్కడక్కడ సినిమాల్లో కనిపించున్నాడు, కనిపిస్తూ జాబ్ చేస్తున్నాడు. నేను అడిగేవాడిని, నవీన్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఏదైనా అంటే, అదేనా నువ్వు దయచేసి వెళ్ళిపోయినా ఇక్కడ ఉండకని, నువ్వు రోజు బ్యాగులు ఎట్టుకొస్తుంటే చూడలేకపోతున్నావు అన్న, ఆ కవర్లో ఈ డెలివరీలు ఏంటి, ఈ పికప్లు ఏంటి, ఈ బాయ్ పని ఏంటన్నా అనేవాడు. తను బాగా నాకు ఇష్టం. అప్పుడు తను ఎక్కడైనా ఉంటే చెప్పేవాడు, అన్న ఇలా ఒక చోట ఆడిషన్ జరుగుతున్నాయి ఇల్లు. ఇప్పటికీ నవీన్తో నాకు, నేను ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా ఎక్కడున్నా, నా సినిమాల్లో క్యారెక్టర్స్ ఉన్నా నవీన్ ఇంక్లూడ్ చేస్తా. రీసెంట్గా కూడా పోలీస్ కంప్లైంట్ అనే సినిమాలో నవీన్ అయితే బాగుంటుంది. ఒక టీ స్టాల్ సీను, పోలీస్ స్టేషన్ పక్కన, నేను అందులో ఎస్ఐ, త్వరలో రాబోతుంది ఆ సినిమాలో. టీ స్టాలు ప్లస్ ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ సినిమాలో ఇంపార్టెంట్ వేషం అది. ఆ క్యారెక్టర్కి నవీన్ అయితే బాగుంటాడని నవీన్ పిలిపించి మా సార్కి చెప్తే డైరెక్టర్ గారు బాగుంటాడని, నేను రియల్గా ఉంటాడని. అలా అప్పుడు తను ఎక్కువ గుర్తున్నాడు. గడ్డం నవీన్, ఇప్పుడు గడ్డం నవీన్గా బాగా పాపులర్ అయ్యాడు జబర్దస్త్లో, రాఘవేంద్రరావు గారి గెటప్లో. తను నాకు బాగా అనమాట. ఆ మేడమ్, ఈ నవీను, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే నన్ను బాగా పుష్ చేశారు అనమాట. నువ్వు వెళ్ళాలి ఇక్కడ ఉండకూడదని. సికింద్రాబాద్ లైఫ్ అప్పట్లో ఇరానీ కేఫ్లో ఆషికి పాటలు వింటూ ఛాయ్ తాగటం. ప్రకాష్ నగర్ ఆపోజిట్లో ఉండేవాడిని. ప్రకాష్ నగర్లో ఉండేవాడిని, ఆపోజిట్లో ఎయిర్పోర్ట్ ఉండేది అప్పుడు, మన ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడికి వెళ్ళటం, ఈ నైట్స్ గడపటం, భలే ఉండే ఆ రోజులు. ఎంత బ్యూటిఫుల్ అంటే, లక్కీ కేఫ్ ఉండేది. లక్కీ కేఫ్లో కూర్చుని మీ దునియా బులాదు అనే పాటలు వస్తూ ఉంటాయి వెంట, కుమార్ షాను గారి పాటలు అవి వింటూ, ఆనంద్ థియేటర్లో సినిమా చూస్తూ, సాయంత్రం చక్కగా డబ్బులుంటే ఒక బిర్యానీ, లేకపోతే ప్యారడైజ్ బిర్యానీ అనమాట, ఫేమస్ అది. అంత దూరం వెళ్ళి తిని రావాలని, లేదంటే ఒక ఫ్రైడ్ రైస్ తింటూ ఇంటికి వెళ్ళి పడుకుంటాం. వాట్ డేస్ అమ్మ. అలాగే గడిచిపోతే బాగుండు అనిపించే రోజులు అవి. ఒక టీ తాగితే వచ్చే బలం, ఒక బిర్యానీ తిరిగితే వచ్చే శక్తి, ఒక హిందీ పాట వింటూ ఫ్రెండ్తో కబుర్లు చెప్తూ వచ్చే సంతోషం అప్పుడు దొరికింది, మళ్ళీ ఇప్పుడు దొరకట్లా. ఇది అడగమని చెప్పింది కూడా గడ్డం నవీన్ గారు. అవునా? మళ్ళీ ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనగానే, అసలు ఇది ఈ క్వశ్చన్ నువ్వు అడగానే ఇంటర్వ్యూ క్లోజ్ చేయకు, చాలా మెమరీస్ ఉన్నాయి తనకి. అసలు బ్యాక్ వెళ్ళిపోతాడు తను ఒక్కసారిగా. వెరీ గ్రేట్ డేస్ అది. ఒక 1 year పాటు బైక్లో తిరుగుతూనే ఉండేవాడు. నాకు అడ్రస్లు తెలిసేవి కాదు, ఇక్కడ పుట్టకపోవటం వల్ల. ఇప్పుడంటే నాకు మొత్తం గల్లీ తెలిసిపోయింది, కానీ గూగుల్ మ్యాప్లో వచ్చేసింది. అప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు రేచల్ అనే ఆవిడ చర్లపల్లిలో ఒక ఇంట్లో ఉంటున్నారు. ఆ అడ్రస్ నేను పట్టుకుని వెళ్ళాలి. ఫోన్లు ఉండవు మాకు, పేజర్లు ఉండేవి. లేదా ఫోన్ చేయాలంటే ఆ నెంబర్కి ఎస్టీడీ బూత్కి వెళ్ళి డబ్బులు వేసి ఫోన్ చేసాం, మేడం ఇలా నేను మీ అడ్రస్ చెప్తారా, ఎక్కడ ఏ స్ట్రీట్ అని అడగాల. అవన్నీ పడి చాలా అలాంటివి రోజు ఒక 20-30 డెలివరీలు చేసి పొద్దుటే ఊరి మీద పడతాం, సాయంత్రాన్ని ఇంటికి చేరుకుంటాం. అంటే ఆఫీస్కి వస్తాం, ఆ బ్యాగ్ అక్కడ పెట్టాలా, ఎన్ని డెలివరీలు ఎన్ని, కొంతమంది ఉన్నారు లేరు, ఇలాంటి పనులన్నీ చేస్తున్న టైంలో సాయంత్రం నాకు ఒక చిన్న రిలాక్సేషన్. వెళ్తే మన నవీన్ అనమాట, ఆ రూమ్కి వెళ్ళిపోతా ఉంటే నవీన్ వచ్చాడు, అన్న అక్కడ అది జరుగుతుందని అనేవాడు. భలే ఇన్ఫర్మేషన్ ఉండేది తన దగ్గర. ఇప్పటికీ నవీన్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, స్టిల్ అదే హార్డ్ వర్క్ చేస్తాడు, అలాగే కలుపుకుని వెళ్తాడు అందరినీ. అందుకే ఆర్పి పట్నాయక్ గారి సినిమాలు చేసినప్పుడు అన్న ఉంటాడు, నా సినిమాల్లో మాక్సిమం ఎక్కడున్నా తను ప్లేస్ చేస్తూ ఉంటాను. ఆ క్యారెక్టర్ బాగుంటాడని పెట్టేసుకుంటాను. మూలాలు గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎప్పటికి ఉంటారు. ఉండాలమ్మా, అది ఉంటేనే రేచల్ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు అలసిపోరా అసలు? ఉండదు. అలసిపోరా? నేను అనుకున్నాను నేను బర్త్డే పార్టీకి వెళ్ళాలి, నేను అలసిపోయానని ఎక్కడైనా అంటారేమో, చూద్దాం. అసలు అదే స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎలా అయితే నవ్వుతూ మాట్లాడారు, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లా. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ఉండాలి. ఈ పని చేస్తే ఇంకో పని గురించి ఆలోచించకూడదు. నిజంగా ఇప్పుడు నువ్వు ఒక టీ తాగుతున్నావు, ఆ టీని ఎంజాయ్ చేయి. బిర్యానీ తింటా, బిర్యానీ తింటా, అక్కడికి వెళ్ళుంటే బాగున్నాయి, అది తినుంటే బాగుండే అంటే ఇది ఎంజాయ్ చేయలేవు. ఫస్ట్ ఇక్కడ ఉన్నావా, ఈ పనే చెయ్యాలా. ఫైనల్గా నాకు ఒక విషయం చెప్పండి, ఇక ముందు మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా రాబోతున్నారు, ఎలా చూడొచ్చు? అదే నేను ఎప్పుడు సాటిస్ఫైడ్గానే ఉన్నాను. నేను యాక్టర్గా నేను కష్టపడి, నాకు తెలిసిన పరిచయాల ద్వారా, నాకు తెలిసిన నటన ద్వారా, నాకు నేర్పిన గురువుల ద్వారా, నా డైరెక్టర్ల ద్వారా, నా రైటర్ల ద్వారా సినిమా పరిశ్రమలో ఒక చిన్న ప్లేస్ అయితే సంపాదించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లైఫ్ టైం మెంబర్ అయినందుకు సంతోషంగా ఉంది. నేనేమంటానంటే, ఈ జర్నీ ఈజ్ అ బ్యూటిఫుల్ మూమెంట్. మన ప్రయాణం ఎప్పుడూ అందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. గతాన్ని మర్చిపోకుండా మనం ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. నేను అనుకున్న గోల్, నటుడిగా ఒక చిన్న స్థానం,
నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలనేది ఒక హీరోగా ఒక చిన్న సినిమాలో నా వయసుకు తగ్గ పాత్రలు లైక్ ఇప్పుడు హీరోగా చేయాలంటే అలాంటివే చేయాలి. ఇప్పుడు నేను డ్యాన్స్‌లు ఏస్తా, ఫైట్‌లు చేస్తా, కొడతా అంటే లేదు. నాకు ఎంత వయసు ఉందో ఆ వయసుకు తగ్గట్టు ఒక ఫాదరు, ఒక ఆటో డ్రైవరు, ఒక మావయ్య, ఒక బావు లైక్ శ్రీహరి గారు చేసిన పాత్ర లాంటివి వస్తున్నాయి. సో అదే నా ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ అవే. నటుడే, యాక్టరే, తర్వాత హీరో. ఫస్ట్ నాలో నటుడే, యాక్టరే, ఆ తర్వాత హీరో. అది హీరో అంటే మరికొన్ని సీన్‌ల్లో ఎక్కువ ఉంటాడు అంతే. నేను అదే నమ్ముతా. అలాంటి పాత్రలే చేస్తున్నా. రాబోయే రోజుల్లో చేయబోతున్నా. నాకు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక 3 ఫిలిమ్స్‌లో మెయిన్ లీడ్‌గా, హీరోగా ఒక 3 సినిమాలు త్వరలో ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ డబ్బింగ్ చెప్పే వస్తున్నా. ఆత్మకథ చాలా మంచి సినిమా. అందులో ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఒక సినిమా డైరెక్టర్‌గా పాంచాలి పంచభద్రుకలో కనిపిస్తున్నాను. ఒక ఆటో డ్రైవర్‌గా ఇంకా టైటిల్ పెట్టిన ఇంకో సినిమాలో అది కూడా స్టార్ట్ అవుతుంది. అందులో కూడా చేస్తున్నాను. తర్వాత డొక్కా సీతమ్మ గారి కథ ఒకటి చేస్తున్నారు త్వరలో డైరెక్టర్ గారు కృష్ణరాజు గారు అని. ఆయన సినిమాలో కూడా మెయిన్ లీడ్ ఆ సీతమ్మ గారి హస్బెండ్ పాత్ర. ఇలా మెయిన్ పాత్రలకి ఇప్పటికి నా గురించి వీడి పేరు రాయొచ్చు, వీడికి డైలాగులు రాయొచ్చు, వీడు నిలబెడతాడు క్యారెక్టర్ని అనేలాంటి పాత్రలు వస్తున్నాయి. అదంతా భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులు. నన్ను ఇష్టపడుతున్న మీలాంటి వాళ్ళు వీడు ఉండాలి, వీడు బాగా చేస్తాడు వీడు అదనమాట. ఎన్ని ఇయర్స్ పట్టింది? 18th ఇయర్. 18 ఇయర్స్ నువ్వు నేను కలిసి యాంకరింగ్ చేసాం అప్పట్లో. 10 ఇయర్స్. జర్నీ అంతా హ్యాపీగా. అంటే నేనేమంటానంటే ఏది ఊరికే రాదు, ఏది సరదాగా తీసుకోకూడదు, దేన్ని ఆకతాయితనం అనుకోకూడదు. నమ్మితే బలంగా దాని మీద నిలబడి ఉండాలి, ప్రయాణం చేయాలి. మన కోసం వచ్చే ట్రైను చివరిదాకా ఆగి జస్ట్ అలా బయటికి వెళ్తే అప్పుడు వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, మిస్ అయిపోతాం. అలాంటి మిస్ ఆర్ట్స్ ఈ ఇండస్ట్రీలో ఉండకూడదు. రైల్వే స్టేషన్లో నిలబడితే నీ ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. నేను వెయిట్ చేశా, అందుకే ఇప్పుడు ట్రైన్ వచ్చింది, ఎక్కడ దింపుతుందని జనం చెప్పాలి, మనం కాదు. ఏదైనా మిస్ అయ్యాను నేను అనుకున్న సందర్భం ఉందా? లాస్ట్ టైం బాలకృష్ణ గారితో సినిమా, పెద్ద హీరోలతో వచ్చినప్పుడు అలాంటి బాధ కలుగుతుంటుంది. అదే మనం చేయాలి, బాలకృష్ణ గారితో సినిమా చేయాలి. బట్ నేను అప్పుడు టికెట్స్ తీసేసుకున్నాను, అమెరికాకు బయలుదేరి వెళ్ళిపోతున్న టైంలో. అప్పుడు ఇంకా అది మిస్ అయిపోయింది. తర్వాత ఒకసారి ఏదో చిరంజీవి గారితో ఒక సినిమాలో చేయాల్సి వచ్చినప్పుడు నేను ఆల్రెడీ షూటింగ్ లేదన్నారు కదా, నేను ఊరు వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చిన మళ్ళీ అది అయిపోయింది, వేరే వాళ్ళతో చేశారు. అలాంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు కొంచెం పర్వాలా, అంటే కొంచెం లేదు ఆడే కావాలి, అతను ఉంటేనే కరెక్ట్ అని ఇప్పుడు మన కోసం ఆగి, లేదమ్మా మీరు రండి, మీరు వచ్చిన తర్వాతే చేద్దాం అలా చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు. దాన్ని మనం కాపాడుకోవాలి. మీకు నచ్చిన డైరెక్టర్? తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తం చేసి పాన్ ఇండియా సినిమాగా గర్వంగా తెలుగుడు కాలు రిప్పుకుని నడిచేలా చేసిన ప్రతి డైరెక్టర్ నాకు ఫేవరెట్ డైరెక్టర్. లైక్ రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ, మా లేడీ డైరెక్టర్ నాకు ఎన్నో అవకాశాలు, నందిని రెడ్డి గారు కానీ, మా శ్రీను వైట్ల గారు కానీ, నాకు గుర్తొచ్చిన పేర్లు చెప్తున్నా. ఇలా నిలబెట్టి తెలుగు సినిమాలు అలా పైకి తీసుకెళ్ళిన వాళ్ళు అందరూ నాకు ఇష్టం. రైట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జెమినీ సురేష్ గారు అన్నను, సురేష్ గారు అంటాను ఇప్పటి నుంచైనా మిమ్మల్ని. నేను సురేష్ గారు తెలుసా, ఈ మధ్యన జెమినీ అంటలా షార్ట్ కట్ చేస్తారు. అది మళ్ళీ ఈ సోషల్ మీడియాలో అందరూ అలా జమ్ అంటున్నారు, అన్నిట్లో ఉన్నారు కదా. జమ్ అంటే ముచ్చు, ఆణిముచ్చు. అదేంటండి అన్న, జెమ్స్ అంటారు కదా. జెమ్స్ అంటే ఏంటి, నగల్లో ఉండే డైమండ్స్ కానీ పర్ల్స్, అవి జెమ్స్ అంటారు. అలా జమ్ అంటే జమ్మా షార్ట్ కట్ నాన్న, అలాగే పిలిపించుకోండి. నా పేరు లేదు మాత్రం, సురేష్ వెళ్ళిపోయింది. జమ్ రెడీయా అంటే జమ్ అంటే పిలవలేక అన్ని షార్ట్ కట్స్. రేచల్లో నాకు తెలిసి ఎవరన్నా రే అంటారు కొంతమంది ఫ్రెండ్స్, ఎవరో నాకు తెలిసి చల్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది చిన్న చిన్న పేర్లు చేసేసారు కదా, అలా షార్ట్ కట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ జమ్ అంటున్నారు, ఏమో చూద్దాం. సో ముందు మీరు వచ్చే మూవీస్ అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే సంక్రాంతి గురించి మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సత్యాగ్రహి స్టూడియోకి వచ్చి మీరు మీ విలువైన టైంని మాకు కేటాయించి, ఇప్పుడైతే రియల్లీ యు ఆర్ చాలా బిజీ. నిజం చెప్పాలంటే ఇంత బిజీలో కూడా డబ్బింగ్ చెప్పి అలసిపోయి వచ్చి చెప్పారంటే రియల్లీ చాలా గ్రేట్. మీరు మంచి మంచి సినిమాలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి, మమ్మల్ని నవ్వించాలి. అంతేగాని నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నాయి ఏదైనా చేస్తే మేమే ముందు వేసేస్తాం, మాకు నచ్చదు, మేము మిమ్మల్ని అలా చూడము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు ఎప్పుడో అన్నారు, మాటకు ముందుసారి మాటకు తర్వాతసారి నవ్వుతావయ్యా, నువ్వు నవ్వుతూనే ఉంటావయ్యా అనేవాడు. ఆవిడే అంతే, నేనే కదండి మీరు అంతే, నవ్వుతూనే ఉంటారు, నవ్విస్తూనే ఉంటారు. అందుకే మన అంటే ఆవిడతో ఎక్కువ ఎపిసోడ్లు చేస్తున్నా ఆ ప్రోగ్రామ్కి. సో నీకు కూడా రేచల్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను పిలిచి సత్యాగ్రహి ఛానల్ ద్వారా మళ్ళీ ఇంకొకసారి మనసు విప్పి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. నిజంగా ఛానల్కి వచ్చాను కాబట్టి చెప్పట్లా, నేను కింద లిఫ్ట్లో వస్తున్నప్పుడే అనుకున్నా, ఎవర్రా ఇంత మంచి టైటిల్ పెట్టారు అని. సత్యాగ్రహి అని
ఛానల్ పేరు పెట్టడంలోనే దమ్ము కనిపిస్తుంది, ఆ ధైర్యం కనపడుతుంది. రాబోయే రోజుల్లో మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి. నేను రీసెంట్గా ఎక్కడో ప్రెస్ మీట్లో ఎక్కడో మాట్లాడుతున్నాను. ఏబిసిడీలు అక్షరాలు ఉన్నాయి కదా, అన్ని అక్షరాలు అయిపోయినాయి ఛానల్స్. ఏబిసిడి అన్ని ఆర్కే డబల్ డబల్ అంటే రెండు రెండు డబ్ల్యూడబ్ల్యూ ఛానల్ అని, అంటే లెటర్స్ అయిపోయినాయి, ఇంకా నెంబర్స్ అయిపోయినాయి ఇంకా. సో అన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒక పరిపూర్ణమైన పేరుతో సత్యాగ్రహి అనే ఒక పేరుతో వస్తున్నందుకు నేను ఇందాక లిఫ్ట్లో పైకి వస్తున్నాను అనుకున్నాను, రేపు పెట్టే పేరు అని. దట్స్ గ్రేట్ థింగ్. మీ ప్రోగ్రామ్స్ని జనం చూడాలా, తద్వారా మీ ప్రోగ్రామ్స్ ద్వారా జనంలో మార్పు రావాలా, మీ ప్రోగ్రామ్స్ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నువ్వు అడగగానే నేను వచ్చినట్టు నువ్వు ఎవరిని అడిగినా గెస్ట్లు అందరూ ఇక్కడికి రావాలని నేను కోరుకుంటూ, టక్మని త్వరగా చేద్దాం అమ్మా అనాలి, అంత ఈ షో పాపులర్ అవ్వాలని కోరుకుంటూ, సత్యాగ్రహి వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను మీ సురేష్. జమ్మని పిలుస్తున్నారు కాబట్టి ఎప్పుడు మీ గుండెల్లో ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.